నిన్న ఇవన్నీ మనం రికార్డ్ చేసాము. మీరు చూసారు ఇవన్నీ. జస్ట్ ఒక క్విక్ రివ్యూ అన్నమాట. ఆ! నేను గత 10 ఇయర్స్ నుండి చెప్తా ఉన్నాను. నేను నేర్చుకుంది మీ అందరికీ నేను 7,000 గంటలు నేర్చుకుంది మీరు ఒక 2, 3 క్లాసులు నేర్చుకోవచ్చు. ఫుల్‌గా మన ఆదిత్య గారు డాక్టర్ గారు చెప్పింది వినండి. మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. డాక్టర్ గారు 4 ఇయర్స్ తను 5 ఇయర్స్ అనుకుంటా వాని కోర్స్. అది చదివిందంతా మీకు నేర్పిస్తుంది. వీడియోలన్నీ మంచి మంచివి వినండి. నేను మా మిసెస్, గ్రూప్ మెంబర్స్ ఇవన్నీ క్లాసులు ఇవ్వటం నేను. ఇక్కడ మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఎన్టీలో క్లాస్ ఇచ్చారు రీసెంట్‌గా. ఇవందరూ ఒక ఇంప్రూవ్ అయిన బ్యాచ్ అన్నమాట. వెయిట్ అందరికి తెలిసింది కదా! ఎంత వెయిట్‌కి, ఎంత హైట్‌కి ఎంత వెయిట్ ఉండాలి? వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? నెక్స్ట్ టైమ్ నుండి మిమ్మల్ని ఏమన్నా అడిగాననుకోండి, మీరు ఎంత ఓవర్ వెయిట్ అంతే చెప్పాలి నాకు. నేను 70 కిలోలు, 75 అన్నీ అవసరంలే. మీరు చెప్పాలి నేను 15 కిలోలు ఓవర్ వెయిట్ సార్. నా నడుము సైజు 4 ఇంచులు ఎక్కువుంది. లేదా నేను 5 కిలోలు ఓవర్ వెయిట్. నా వేస్ట్ సైజు 2 ఇంచులు ఎక్కువుంది. అలా చెప్పాలా. ఓకే. తర్వాత మనం నిన్న తెలుసుకున్నాం కదా! 10 పారామీటర్లు 30 పాయింట్స్ ఏంటి? 30 వెల్‌నెస్ సీక్రెట్స్, 30 సీక్రెట్స్. ఒకటేంటి మన 10 పారామీటర్స్. అది ఇవాళ చూద్దాం. తర్వాత 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. మనం చేసేటువంటి మన బాడీకి చేసేటువంటి నష్టాలన్నమాట. అబ్యూజెస్ అంటే దాన్ని ఇరకాటంలో పెడతాం. కష్టపెడతాం మన బాడీని. తర్వాత 10 డైలీ స్టెప్స్. ఇవాళ మీకు అందరికీ ఉల్టా చెప్పానన్నమాట. ముందు ఇది నేర్చుకున్నాం మనం. 10 డైలీ హ్యాబిట్స్. ఈ 10 డైలీ హ్యాబిట్స్ మనందరికి తెలుసు కదా! ఇది 3-4 లీటర్స్ నీళ్లు తాగటం. తర్వాత నీళ్ళు ఎలా తాగాలనే పద్ధతి చాలా ఇంపార్టెంట్. నీళ్ళు తాగేటప్పుడు అన్నం తినకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈ కన్‌ఫ్యూజన్ పెట్టుకోవద్దు. 20 నిమిషాల ముందు నీళ్ళు తాగమని చెప్పట్లా నేను. ఒకవేళ తాగితే వెయిట్ చేయమంటున్నాను. తాగాక 2 గంటలు వెయిట్ చేయటం. ఫుడ్ ఒకేసారి వేయకూడదు. 2 సార్లు మల విసర్జనకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అది కూడా పొద్దున ఎళ్తే మంచిదనమాట. పొద్దున కొంచెం చాలా మంది స్కూల్‌కెళ్తారు. తర్వాత పనిలోకెళ్తారనుకోండి. వాళ్ళు కనీసం ఈవినింగ్ ఇంటికొచ్చాక రెండోసారి ఎళ్తే మంచిది. 1 అవర్ వాక్. అది ప్రిఫరబుల్లీ మార్నింగ్ మంచిది. టైం లేనోళ్ళు సాయంకాలం చేసుకోండి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్, యోగా, మెడిటేషన్ నేర్చుకోండి. 7 గంటలు నిద్ర అనేది ఇంపార్టెంట్. ఎవరికైతే నైట్ నిద్ర పడతలేదో వాళ్ళు వర్క్ చేయండి. కనుక్కోండి ఏంటి కథ? ఎందుకు నిద్ర పడతలేదు? నిద్ర పడటానికి ప్రయత్నించండి. నిద్ర వచ్చినా రాకపోయినా మంచం మీద శుభ్రంగా పడుకోండి. మొబైల్ వచ్చేసి వేరే రూమ్‌లో పెట్టండి. సైలెంట్‌లో పెట్టేసి. తర్వాత భోజనం. ఫుడ్ ఏం చెప్పాను నేను అందరికి? మన హెల్త్ స్కోర్‌ని బట్టి. అందరూ హెల్త్ స్కోర్ తయారు చేసుకోండి. ఎవరికైతే డి విటమిన్ తక్కువ ఉంటుందో, బి12 తక్కువ ఉంటుందో, షుగర్ ఉంటుందో, బాగా థైరాయిడ్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటుంది, డయాబెటిస్ ఉంది, ప్రీ డయాబెటిస్ వీళ్ళందరికి కూడా ఒకే ఫుడ్ పనికిరాదు. డిఫరెంట్ డిఫరెంట్ చేయాలి. అది మనం ఆలోచిద్దాం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుద్ది మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్దనమాట. గట్ హెల్త్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా డైజెస్టివ్ సిస్టమ్‌లో అవుద్ది. అది సిస్టమ్ బాగుండాల. తర్వాత మనం తిన్న ఫుడ్ అంతా బ్లడ్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట షుగర్ రూపంలో. అది కంట్రోల్‌లో ఉండాలి కరెక్ట్‌గా. దాన్నే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. మన మైండ్, మన మైండ్ సరిగ్గా మేనేజ్ చేసుకోవాలా. మన మైండ్ మేనేజ్ చేసుకుంటేనే మన హెల్త్ బావుంటుంది. మన గట్ హెల్త్, ఇన్సులిన్ అంటే షుగర్ కంట్రోలు, తర్వాత మన మైండ్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. 3 జరగాల్సిందే. ఇప్పుడు మనకి గట్ హెల్త్ బాగుంది. కానీ షుగర్ ఎక్కువుంది బ్రాండ్. అంతా షుగర్ కంట్రోల్‌లోనే ఉంది. కానీ మనం టాయిలెట్ ఎళ్తలేదు. అన్నీ బాగానే ఉంది. కానీ మనకి స్ట్రెస్ ఉంది. నిద్ర పడతలేదు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. మన పొట్టలో ఉండేటువంటి పెద్ద పేగొచ్చేసి చూడండి ఇదొచ్చేసి మన అన్నవాహిక. నోట్లో నుండి వచ్చాక ఇది పొడువుగా పైప్ ఉంటదనమాట. ఇక్కడ లంగ్స్ ఉంటుంది. ఇక్కడ హార్ట్ ఉంటుంది. ఇదెళ్లి ఇక్కడ పైపు ఇది ఒక బూరలాగా ఉంటదనమాట. దీనిలో సంచి. డైజెస్టివ్ సంచి అన్నమాట. తిన్నదంతా ఇక్కడికెళ్ళేసి డైజెస్ట్ అయ్యాకే చిన్న పేగుల్లోకెళ్తది. చిన్న పేగుల్లోకెళ్తేనే అది బ్లడ్‌లోకెళ్తుద్దనమాట. చిన్న పేగులంతా అబ్జార్బ్ అయిపోయాక వేస్ట్ మెటీరియల్ అంతా కూడా పెద్ద పేగులోకెళ్తుంది. పెద్ద పేగు చూడండి ఎలా ఉందో. కింద నుండి పైకెళ్తుంది. అంటే మనం తిన్నది ఇదంతా పైకెళ్ళాలా. మళ్ళీ సైడ్‌కి రావాలా. మళ్ళీ కిందకెళ్ళాలా. అప్పుడే మనకి టాయిలెట్ వస్తుందనమాట. ఈ పైపు పొడుగెంతుందో ఎవరైనా చెప్పగలరా? ఈ లార్జ్ ఇంటెస్టైను పొడుగెంతుంటది? ఎనిబడీ కెన్ గెస్? హలో! దాని లెంగ్త్ ఎంతుంటది? మీరందరూ మన కిచెన్‌లో వేస్ట్ పైప్ ఎళ్తది చూసారా? ఇంత లావుగుంటుంది పైపు. చూస్తున్నారు కదా! 2.5 మీటర్స్ ఉంటుంది సార్ లార్జ్ ఇంటెస్టైన్. వెరీ గుడ్. 2.5 మీటర్స్ అంటే ఎంత లెంగ్త్ ఉన్నట్టు? దీనిలో మీరు ఇఫ్ యూ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీట్ 5 అడుగులు, 6 అడుగులు. ఆ పైపు డయామీటర్ ఎంత ఉంటుందో తెలుసా? పెద్ద పైప్ లాగా ఉంటుందన్నమాట. మనం కిచెన్‌లో నీళ్లు పోవడానికి వేస్ట్ పైప్ వెళ్తది చూడండి. అది కూడా దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే చిన్న 6 ఇంచెస్ ఉంటది. అది లాగితే పొడుగవుద్దన్నమాట.
అందులోపల మలం ఎంత ఉంటుందో తెలుస్తుందో కిలో లెక్కలు చెప్పగలరు, ఎన్ని కిలోలు ఉంటుందో మన బాడీలో, ఎంత ఉండగలదు అవకాశం ఉంది. ఆ పెద్ద పైపు నిండా ఫుల్గా నిలబడి ఉందనుకోండి, ఎంత ఉంటుంది క్వాంటిటీ. అమెరికాలోనంట యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఆపరేషన్ చేసి ఆ పోస్ట్ మార్టం చేస్తారంట. అందులో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా తీసి వాళ్ళు తూకం వేశారంట. ఎన్ని కిలోలు ఉంటుంది చెప్పగలరు ఎవరన్నా? హలో, గెస్ చేయండి ఎంత ఉంటది. మనం ఫుడ్ తినేది ఎంత తింటాం? మాక్సిమం ఒక కేజీ కూడా తినాం, 3/4 కేజీ తింటాం అనుకోండి. 1 కేజీ తింటాం ఫుడ్ రోజు. సరే 3 పూట తినాలంటే 3 కేజీలు తింటాం. మన బాడీలో ఆ మలం ఉన్న పేగులో ఎంత స్టాక్ అయి ఉంటుందో, అది ఒక అటాచ్డ్ మన డస్ట్‌బిన్ లాగా అన్నమాట. మన బాడీలో డస్ట్‌బిన్ అందులో నిల్వై ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి డస్ట్‌బిన్‌లో మెటీరియల్ పెట్టుకొని ఉంటారా, 2, 3 రోజులు తీసి పారేస్తుంటారు. ఏ రోజుకి ఆ రోజు. వీలైతే ఎక్కువ అవుతుందనుకోండి, ఇంట్లో ఒక గెస్ట్‌లొచ్చారు, 2, 3 సార్లు వంట వండుతున్నారు. చిన్న బాక్స్ ఉంది. ఏం చేస్తారు? 2, 3 సార్లు ఎళ్లి పారేస్తారా? అంతే పెట్టుకుంటారా ఇంట్లో? పారేస్తాం. పారేస్తాం. అలానే మన బాడీలో ఈ 5, 6 అడుగులు ఉన్నటువంటి ఈ మలపరేగులో 5-6 కిలోల వరకు ఉంటుందంట మలం. ఎవరైతే రోజులో ఒక్కసారి కూడా ఎళ్లరో వాళ్ళ బాడీలో చాలా ఉంటుందన్నమాట. అందుకనే మనం ఏం చెప్తున్నాం, రోజులో 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలంటున్నాం. 2 సార్లు మల విసర్జనకి వెళ్తున్న టెక్నిక్ మీరందరికి తెలుసు. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు లెగవగానే ఒక్కొక్కళ్ళు చెప్పండి ఒక్కొక్క పాయింట్ తెలుగులో. లేవగానే ఫస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి. ఫుల్‌గా చెప్పండి. హాఫ్ పాయింట్ కాదు. హలో, హ. ఫుల్‌గా చెప్పండి. నీళ్లు తాగారు అయిపోయింది. పడుకోవడమేనా మళ్ళీ? సార్ మళ్ళీ లేవగానే ఫస్ట్ 1 లీటర్ వాటర్ టాయిలెట్ తాగి పోవడానికి ట్రై చేయాలి. చెప్పండి. టాయిలెట్ పోవడానికి ట్రై చేయాలి. మళ్ళీ సెకండ్ సారి మళ్ళీ ఒక బ్రిస్క్ వాకింగ్ వెళ్ళేసి వచ్చి నిలబడండి ఒక్క నిమిషం. గో బై పాయింట్. ఫస్ట్ ఏం చేయాలి? లెగిసిన వెంటనే మనం వేరే పనుల్లోకి ఎంగేజ్ అవ్వకూడదు. పిల్లల్ని లేపటం, మొగుడుతో మాట్లాడటం, ఏదైనా ఫోన్లు చేయటం, అమెరికాలో పిల్లలు ఉన్నారు మాట్లాడతా, ఏమి చేయమాకండి. ఫస్ట్ పని నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలి. టాయిలెట్ వెళితేనే ఇక వేరే పనిలోకి వెళ్ళాలి. టాయిలెట్ రాలేదనుకోండి, బాత్రూంలో తలుపులు వేసుకుని కూర్చోండి అక్కడే. 1 రోజు 2 రోజులు కూర్చోండి. బయటకు రామాకండి. అవసరం లేదు. మీతో పని లేదు ఎవరికి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అయ్యాక ఏం చేయాలి? 1 అవర్ వాకింగ్. ఎవరికైతే ఇంట్లో ఉండి వాళ్ళకి వెళ్తానికి కుదరదో, పనులుంటాయో వాళ్ళ ఇంట్లోనే పని చేసుకోండి. 1 అవర్, 2 అవర్స్ చేసుకోండి. సపోజ్ మీ ఆయన 8:00 ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. 8 దాకా మీరు పనులు చేసుకోండి. డోంట్ వరీ. తర్వాత 8:00 మళ్ళీ తాగండి నీళ్ళు రెండోసారి. ఏం చేయాలి రెండోసారి? మళ్ళీ రెండోసారి నీళ్ళు తాగి మళ్ళీ అప్పుడు కూడా వేరే పనిలో పెట్టుకోకూడదు. మళ్ళీ ఫోన్లు చూడటం గానీ, ఏదో టీవీలు చేయడం గానీ, కుక్కర్ దగ్గర ఈ మధ్యలో గ్యాప్‌లో ఏదో కూరగాయలు కట్ చేద్దామని ఎళ్ళమాకండి. మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో తిరగండి. మన బాడీలో మూవ్‌మెంట్స్ గమనించండి. మన బాడీలో ఉండే లార్జ్ ఇంటెస్టైన్‌లో ఇక్కడ మనం ఫస్ట్ టైమ్ టాయిలెట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నదంతా వేస్ట్ ఇదంతా బయటికెళ్ళిపోయిందనమాట. మనం ఎప్పుడైతే 1, 2 అవర్స్ ఉంటామో ఇక్కడ ఉన్నదంతా పైకెళ్ళిపోయిద్ది. ఎప్పుడైతే ఎక్సర్‌సైజ్ చేస్తామో మూవ్‌మెంట్ ఉంటది. ఎందుకు చేయమంటున్నా? పొద్దున్న ఎక్సర్‌సైజ్ చేయటం వలన మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ కింద నుండి పైకెళ్తాం చాలా కష్టం కదా! పైనుండి కింద పడటం ఈజీ. కింద నుండి పైకెళ్తాం కష్టం. కింద నుండి పైకెళ్ళాలంటే ఏం చేయాలి? మన బాడీలో మూవ్‌మెంట్ ఉండాలి. ఎప్పుడైతే మన మూవ్‌మెంట్ ఉంటుందో ఈ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అంతా ఇట్లా పైకెళ్తుంది. ఇక్కడికొస్తుంది. ఇట్లా వస్తుంది. ఇక్కడికొచ్చేస్తుంది. మనం రెండోసారి ఎప్పుడైతే నీళ్లు తాగుతామో పొట్టంతా మళ్ళీ బాగా అది వెడల్పు అవుద్దనమాట. అది బాగా బయటికొచ్చేసి దీని మీద పడుద్ది లైట్‌గా. పడటం వల్ల మనకి మళ్ళీ రెండోసారి మళ్ళీ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకోవాల. మళ్ళీ ఆ టైంలో అయ్యో! ఏదో జరిగిందని ఏదైనా టీవీ మన యూట్యూబ్‌లో ఏదో వీడియోలు చూస్తాం కానీ ఇలాంటివి చేయమాకండి. మళ్ళీ రెండోసారి మల విసర్జన అయిపోయింది. అంటే క్లియర్. ఈ ప్రోగ్రామ్‌కి పొద్దున్న నీళ్లు తాగి టాయిలెట్ ఎళ్తాం 1 అవర్ వాక్ అంటే ఈ రెండిటికి గ్యాప్ ఒక 2 అవర్స్ చేసుకోండి. 1 ½ అవర్. నేను పొద్దున్న 4:30 లేచిన వెంటనే ఇది 2 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను. తర్వాత 6:00కి పార్క్‌కెళ్తాను. తర్వాత వచ్చాక మళ్ళీ నీళ్లు తాగి రెండోసారి మల విసర్జన అయిపోతుంది. 7:30 కల్లా. అందరూ మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడన్నప్పుడు అన్‌మ్యూట్ చేసుకోండి. ఎవరో అన్‌మ్యూట్‌లో ఉన్నారు. సౌండ్‌లు వస్తున్నాయి. ఆల్‌రైట్. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. ఇదేం తినకూడదు మనం. ఫుడ్, వాటర్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. తర్వాత ఈ ప్యాకేజ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, షుగర్ ఇవన్నీ మానేయాలి. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివ్‌కి చెప్పిన రోజులో 2 సార్లు, 3 సార్లు తినాలి. ఏ టైంలో తినాలి చెప్పండి? దేన్ని బట్టి ఉంటుంది తినే ప్రోగ్రాము? ఇప్పుడు పొద్దున్న 8కి తినాలా? 10కి తినాలా? 12 గంటలకు తినాలా? ఎవరు చెప్తారు మీరు ఏ టైంకి తినాలని? దేని మీద ఆధారపడి ఉంటుంది తినేది? ఎప్పుడు 10 ఆకలైతే గంటలే అప్పుడే స్టార్ట్ తినాలి. చేయాలి. నైట్
ఎప్పుడు ఆకలి మార్నింగ్ 10 అనిపిస్తే అప్పుడే o'clock కి తినాలి సార్. స్టార్ట్ చేయాలి సార్. వినండి, ఎవరో రాత్రి తిన్న ఫుడ్ కి తర్వాత 14 అవర్స్ రెస్ట్ అంటే ఫాస్టింగ్ ఉండాలి సార్. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆకలి. సపోజ్ మీరు 12 గంటలు ఉన్నారు, బాగా ఆకలేస్తుంది, బీభత్సంగా ఆకలేస్తుంది. అట్లనే ఒకరోజు 8ంటికి తింటాం, ఒక రోజు 10ంటికి తింటాం, ఒక రోజు 12ంటికి తింటాం. అది చేయమాకండి. చూడండి, ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తున్నారు, మీకు వర్క్ డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ మీరు స్కూల్ టీచర్ అనుకోండి, 8 o'clock స్కూల్కి వెళ్ళిపోతారు. 10ంటికి తినాలనిపిస్తే తింటారు, కుదరదు, మీకు బ్రేక్ తీసుకోలేరు. మీరు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎట్లా బెస్ట్. మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మీకు గైడ్ చేస్తాను. రోజులో 2 సార్లు తింటే ఉత్తమం, కానీ ఇప్పుడు మీకు అలవాట్లేదు, కొత్తగా ఉన్నారు కనుక 3 సార్లు తినండి, పర్వాలేదు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రండి. ఇప్పుడు 10ంటికి ఒకసారి భోజనం చేశారు అనుకోండి, 1 గంటకి తింటారు, మళ్ళీ 8 o'clock తిన్నారు. కొన్నాళ్ళకి ఏం చేస్తారు, ఇది 11 గంటలు పెట్టుకోండి, ఇది నైట్ 7 గంటలకు వచ్చేయండి, మళ్ళీ ఇది 12 గంటలకు రండి, ఇది 6 గంటలకు వచ్చేయండి. అప్పుడు ఏమవుద్ది, ఫుల్ 2 సార్లు ఫుల్ తినండి, పొట్ట నిండా ఆకలి అయ్యింది. మళ్ళీ తినే ఫుడ్ మీరు ఏం తింటున్నారో గ్రూప్ లో పెట్టండి, మీరు కరెక్ట్గా తింటున్నారో చెప్తాం అనమాట. వీళ్ళకి మధ్యలో ఏమన్నా తినొచ్చా, తాగొచ్చా, ఏం తాగొచ్చు? మజ్జిగ. మజ్జిగ తాగొచ్చు, నీళ్లు తాగొచ్చు. ఒక చిన్న ఏమంటారు దాన్ని, కోకోనట్ వాటర్ తాగితే ఓకేనా? లేదు, అది కూడా గ్లూకోజ్ లాగానే. అది కూడా ఫుడ్డే అన్నమాట. నీళ్లు తప్పించి ఏది పొట్టలో వేసుకున్నా అది ఫుడ్డే. ఎవరో వచ్చి మీకు తిరుపతి ప్రసాదం ఇస్తారు, ఏం చేస్తారు? జాగ్రత్తగా ఎత్తిపెట్టి తినే టైంకే తింటా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ఇది, ఈ పాయింట్ రాసుకొని పెట్టుకోండి. ఒక్క ప్రిన్సిపల్ ఫాలో అయితే మీకు ఈజీగా చాలా బెనిఫిట్ కలుగుతుంది. తర్వాత మిగతా 2 లీటర్లు ఎప్పుడు తాగాలి నీళ్లు? 2 మధ్యలో, 2 భోజనాలు 3 భోజనాల మధ్యలో ఎప్పుడు తాగాలి నీళ్లు? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఆఫ్టర్ మీల్ 2 hours కి. వెరీ గుడ్, వెరీ. మీకు బాగా దాహం వేస్తుంది, ఒక గుక్క 2 గుక్కలు తాగండి, పర్వాలేదు. అయ్యో 2 గంటలు ఆగమన్నారు, గొంతు తడారిపోతుంది, అంత బీభత్సం అవసరంలా. 1-2 గుక్కలు తాగండి, గ్లాసులు తాగొద్దు. 4 లీటర్లు తాగుతుంది లేదా, అలా చెప్పగలరు మీరు? బాటిల్ 1 లీటర్ బాటిల్ తో చూసుకోవాలి. వెరీ గుడ్. బాటిల్ పెట్టి 2 లీటర్ల బాటిల్ కొనుక్కోండి, 2 లీటర్లు రాత్రి పెట్టుకోండి. ఆ 2 అవ్వగానే మళ్ళీ 2 పెట్టుకోండి. ఆ డైనింగ్ టేబుల్ పెట్టుకోండి. ఎవరు చెప్పండి బాబు ఆ నీళ్లు ఎవరు తాగొద్దని. నిద్రపోయే ముందు అవి ఖాళీ అయిందో చూసుకొని పడుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటి, 14 to 16 hours ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ చేస్తే మంచిది. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేస్తే మంచిది. దీనివల్ల ఏమవుద్ది, మనకి బాడీలో షుగర్ మంచిగా కంట్రోల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి అనేది మనం ఆల్రెడీ చూసాం కదా. దేని మీద ఆధారపడుతుంది, ఏ ఫుడ్ తినాలి చెప్పండి? హెల్త్ స్కోర్ వెరీ గుడ్. హెల్త్ స్కోర్ నిన్న అందరికి ఎగ్జాంపుల్ గుర్తుంది కదా. ఒక పేషెంట్లు కాళ్ళ నొప్పితో వస్తే ఏం చేశారు డాక్టర్? ముగ్గురికి ఒకే ట్రీట్మెంటా, డిఫరెంట్ ట్రీట్మెంట్లా? బ్రేక్ వచ్చిన వాళ్ళకి ఒకలాగా, వచ్చిన వాళ్ళకి ఒకలాగా, సర్జరీ ఒకళ్ళకి సర్జరీ, ఒకళ్ళకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఒకళ్ళకి మామూలుగా గుడ్డ కట్టేసి పంపించారు. అలాగనే మీరందరూ హెల్త్ స్కోర్ ఎంతమంది చేసుకున్నారు ఇప్పుడు వరకు? హెల్త్ స్కోర్ ఎంతమంది చేసుకున్నారు ఇప్పుడు వరకు? మీ హెల్త్ స్కోర్ ఎంత చేసుకోండి, వాళ్ళు నేను చూద్దాం. అది మైల్డ్ గుండోళ్ళు మామూలుగా ఎవరైనా కూడా ఒక పూట వైట్ రైస్ వదిలేసి నార్మల్ గా మన మల్టీగ్రెయిన్ చపాతీ తోటి, బ్రౌన్ రైస్ తోటి, ఎక్కువ కూరలు పెట్టుకోండి, సలాడ్ పెట్టుకొని తినండి, హ్యాపీగా తాగండి. తర్వాత స్ప్రౌట్స్ తినండి. ఈ 3 టైప్ ఆఫ్ ఫుడ్ ఏదైనా తినొచ్చు. వీళ్ళంత వరకు హోటల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. 2 మధ్యలో ఏం తినకూడదు. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్, గుర్తుంది కదా అందరికి పాయింట్స్. ఇవన్నీ ఫుడ్స్ అనమాట. మైండ్ మేనేజ్మెంట్ తెలుసు కదా, ఎలా చేసుకోవాలి మనం మాట్లాడుకున్నాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఎలా పెంచుకోవాలి. ఇది స్లైడ్ మీకు గ్రూప్ లో పెట్టానో లేదా పెడతాను, మళ్ళీ చూడండి. మంచిగా ఈ 4 హార్మోన్స్ వచ్చేది చూసుకోవాలి మన బాడీలో. ఈ హార్మోన్స్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక తలుపుకి చానాళ్ళు మనం వాడకపోతే ఏమో జామ్ అయిపోయింది, పెద్ద కిర్రని సౌండ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, దానికి కొంచెం లూబ్రికేషన్ వేస్తాం. అలాగే మన బాడీలో కూడా ఈ హార్మోన్స్ వచ్చి ఒక మంచి హార్మోన్స్ అన్నమాట, మన బాడీ స్మూత్ గా ఉండడానికి పనిచేస్తాయి. ఈ 10 పాయింట్లు చూశారు కదా. ఈ 10 పాయింట్లు ఇదే సీక్వెన్స్ లో ఫాలో అవ్వాలి వీళ్ళు ఎంతవరకు. కొంతమందికి మార్నింగ్ కుదరలేదు అనుకోండి, ఈవినింగ్ వచ్చారు, ఒక 6ంటికి వచ్చారు, అప్పుడు తాగండి 1 లీటర్ వాటర్. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళండి. ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు 10 పాయింట్లు 9 కరెక్ట్ చేస్తున్నాం అనుకోండి, రిజల్ట్స్ ఎలా వస్తాయి చెప్పండి? అన్ని కరెక్ట్ గానే ఉంది, కానీ నిద్ర లేదు, ఏమవుద్ది? అన్ని బాగానే
అన్ని బాగానే ఉంది. రోజులో మనం ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు అవన్నీ తాగుతా ఉన్నాం, కాఫీలు తాగుతున్నాం, ఏమవుద్ది? No result. అంటే అంత మంచి రిజల్ట్స్ రాదు. అంటే అసలు రాకుండా ఉండదు. 10 to 9 చేసాం అనుకోండి, 90% రిజల్ట్ బదులు ఒక 30%, 25% వస్తుంది. కొంతమంది 40 కూడా రావచ్చు. అర్థమైందా? కొంతమందికి 70 కూడా రావచ్చు. అంటే కనుక మనం అందరం ఈ 10కి 10 ఇందులో ఏది కష్టం చెప్పండి నాకు. ఇందులో ఈ 10 సార్ ఇది మా వల్ల అవ్వదు, చాలా కష్టం అని ఏదో చెప్పండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. టైం పట్టుద్ది, డోంట్ వరీ. అది దానికి ఎలా అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మనం చేసిన కుంపు ఒక రోజు సెట్ అవ్వదు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కి చాలా టైం పడుతుంది. మీకు ఏం చెప్పాను, ఎవరికైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుందో నాకు ఒకసారి ఫోన్ చేయండి, మీకు గైడ్ చేస్తాను మంచి రిసోర్సెస్. మీరు ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అయితే ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకే, ఇంకేంటి, ఏది కష్టం, ఇంకేది కష్టం చెప్పండి. 1 hour brisk walking. చేయటం కష్టమా? అంటే హాఫ్ అన్ అవర్ ఓకే, కానీ 1 hour కొంచెం కష్టం. ఏమన్నా ఎందుకు టైం దొరకదా మీకు? టైం లేదా అవును. అంటే ఆఫీస్? నో ప్రాబ్లం, పర్లేదు. అంటే గుడ్డి కన్నా మెల్ల బెటరా, అసలు గుడ్డే బెటర్ అంటారా? మెల్ల బెటర్, అవునా? 1 hour బదులు హాఫ్ అన్ అవర్ చేస్తే చేయండి, కానీ 1 hour చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. గుడ్. ఇంకేంటి ప్రాబ్లం? ఏది ఫాలో అవటం కష్టం? చాయ్ తాగరు. ఏమండి? అవును సార్, టీ, కాఫీ, మిల్క్ అవాయిడ్ కష్టం. చాలా కష్టం. సరే ఏం చేస్తారు ఇప్పుడు? మీరు మానేయలేదనుకోండి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇన్నాళ్ళు టీ తాగుతా వచ్చారు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ అయ్యారు? టీ కాఫీ మానేయలేని వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళ నుండి మానేసి ఇంట్లో కూర్చోండి, హ్యాపీ మళ్ళీ టీ తాగండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ జారండి. డిసైడ్ అయ్యి. సార్ నేను 25 days కంటే ఎక్కువ అయింది. నేను టీ కాఫీ కంప్లీట్ గా మానేశాను. నాకు ఏమి అనిపించటం లేదు తాగాలి అని. ఎక్సలెంట్. దత్తాత్రేయ గారు, మీరు ఒక మంచి దత్తాత్రేయ గారు DGM SBI బ్యాంక్ లో బెంగళూరులో ఉంటారు. గత 15-20 రోజులు మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి సార్. నేను ఒక 25 days నుంచి మన రావు గారు చెప్పిన విధానం నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆ 10 దాంట్లో నేను డైలీ 9 కరెక్ట్ గా చేయగలుగుతున్నాను. 25 days లో నేను ఓన్లీ 2 times, అంటే మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 9 గంటలకు ఇంటి ఫుడ్డే తీసుకుంటున్నాను. మధ్యలో టీ కాఫీ ఎవరు ఏం తెచ్చి ఇచ్చినా, స్వీట్ ప్రసాదం తెచ్చి ఇచ్చినా నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో వేరే వాళ్ళకి ఇస్తున్నాను. నేను మాత్రం ఏం తాగటం లేదు, ఓన్లీ వాటర్. కానీ ఆఫీస్కి నేను 9:15కు వస్తాను. వచ్చినప్పుడు 10 వరకు బాగా ఆకలేస్తే కొంచెం నేను ఇంటి నుంచి సుమారు 1 లీటర్ కంటే కొంచెం తక్కువ మజ్జిగ నేను తీసుకొస్తాను. అది నేను 10 గంటలకు ఆకలేసినప్పుడు 1 గ్లాసు, లంచ్ కి ముందు ఇంకో గ్లాస్ తీసుకుంటాను. తర్వాత లంచ్ 1 గంటకు చేస్తున్నాను. ఇంటికి వెళ్ళే వరకు, నాకు ఇంటికి చేరుకున్నాక 8కి ఆకలేస్తే అది మిగిలిన మజ్జిగ నేను తాగుతున్నాను. 9 గంటలకు నేను కరెక్ట్ గా భోజనం చేస్తున్నాను. భోజనం కూడా 2 చపాతీ, సబ్జీ, సలాడ్ తీసుకుంటున్నాను. నాకు ఈ 25 days లో ఒక 1.5 kilo వరకు నేను వెయిట్ తగ్గగలిగాను. దానికంటే మీ బాడీ ఎలా ఫీల్ అవుతున్నారు అది ఇంపార్టెంట్. వెయిట్ తగ్గడం అన్ని సెకండరీ. బాడీ కూడా లైట్ గా అనిపిస్తోంది. నాకు ఏం ప్రాబ్లం అనిపించటం లేదు, లైట్ గా అనిపిస్తుంది. గుడ్. బేసిక్ గా మనం రైట్ డైరెక్షన్ వెళ్తున్నావా లేదా అని చూసుకోవాలన్నమాట. ఓకే, ఎనీ డౌట్స్? ఇప్పుడు 10 ఏది కష్టం చెప్పండి సార్. ఇప్పటి వరకు మనకి 3 times మీల్ అలవాటు అయింది కదా సార్. మార్నింగ్ అంటే జనరల్ గా నేను 10 o'clock తింటాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock అండ్ ఈవినింగ్ 7:30 అరౌండ్ అలా తింటాను. ఇప్పుడు అంటే నిన్న నైట్ నాకు బౌల్ మూమెంట్, అంటే వాష్రూమ్ అయింది, టాయిలెట్ అయింది. సో మార్నింగ్ లెగ్సేసరికి వాటర్ ఎంత తాగినా నేను 1.5 to 2 liters తాగిన. 6కి లెగ్సా నేను 8 వరకు తాగాను, కన్నా బౌల్ మూమెంట్ అవ్వలేదు. డోంట్ వరీ, ఇవన్నీ ఒక్క రోజులు వినండి, ఒక్క రోజులు అవ్వవు ఇవన్నీ. మీరు ఒకేసారి 2 లీటర్లు తాగొద్దు, అది మంచిది కాదు. 6 to 8 లోపల తాగాను. అట్లా కూడా మధ్య ఏం చెప్పాను మీకు అందరికి పాయింట్ గుర్తుంది కదా. ఒకేసారి మనం 1.25 లీటర్ తాగితే మన పొట్ట మీద బరువు పడుతుంది. బస్ తోసి ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంది కదా అందరికి. చేయండి, డోంట్ వరీ, వి విల్ లుక్ ఎట్ దట్ సెపరేట్లీ. 10 ఎన్ని చేయాలి ఇప్పుడు చెప్పండి? 10 points కి ఎన్ని చేయాలి? 10 చెయ్యాలి.
ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఏది డౌట్ ఉందో, ఎక్కడ చేయలేకపోతున్నారో తెలుసుకోండి. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. చీమలు చూసారు, మనం చిన్నప్పుడు చీమలు పోతా ఉంటాయి. మనం ఏం చేస్తాం, సరదాగా దానికి దారిలో ఒక కర్రపుల్ల వేస్తాం. ఏమవుతాయి, చీమలన్నీ వెనక్కి పడుకుంటాయా, ఆడే కూర్చుంటాయా, ఏం చేస్తాయి? హలో, ఆటడానికి ప్రయత్నం చేస్తాయి. వేరే రూట్ పట్టుకొని ఒక అరగంట తర్వాత చూస్తే అటే వెళ్ళిపోతుంటాయి, ఆపోజిట్ సర్ర లైట్కి వెళ్ళిపోతా ఉంటాయి. చేస్తుంది. అలానే మీరు కూడా ఏది ప్రాబ్లం ఉంది కనుక్కోండి, నేర్చుకోండి. కానీ అది చేసే తీరాలా. అది ఆమె ఆ చెవులన్నీ ఏం చేసినాయి, ఆపోజిట్ వెళ్ళిపోయినాయి. అంతేగాని వేరే రూట్లో వెళ్ళాయి. ఇది అడ్డం పెట్టాలి అని వెనక్కి వెళ్తాము కానీ యూ టర్న్ తీసుకొని ఇంటికి వెళ్తే వెళ్ళి పడుకోవడం చేయలా. సో మీరు కూడా 10కి 10 చేయండి. ఓకే, మనం చేసేటువంటి మిస్టేక్స్ అంటే అందరికి అన్ని తెలుసు అనుకోండి. మళ్ళీ ఒక క్విక్ గా రివ్యూ చేస్తాను. ఇది మనం చేసే మిస్టేక్ నిద్రపోకపోవటం అందరికి తెలుసు. 7 గంటలు పడుకోకపోతే డేంజరు, యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటే ప్రాబ్లము, ఎక్సర్సైజ్ చేయకపోతే ప్రాబ్లం, అందరికి తెలుసు కదా. ఇవన్నీ ఇంటాక్సికెంట్స్, సారాయి, బీర్లు, తర్వాత టొబాకో, కాఫీ, టీ, ఇవన్నీ కూడా మన బాడీకి ఎఫెక్ట్ అవుతాయి. ఒక రోజు 2 రోజులకి ఏమో మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుండి కుంపు చేస్తున్నాం కనుక ఇవాళ మారండి. తర్వాత ఈ ప్రాసెస్ ఫుడ్ ఏదైతే ప్యాకెట్లో దొరుకుద్దో, బాటిల్లో దొరుకుద్దో, డబ్బాలో దొరుకుద్దో అదంతా దానిలో మంచిగా ఉండదు. తర్వాత మీకు డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాంటి ఫుడ్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి, దానివల్ల మన బాడీలో ఎలా ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్య చిన్నపిల్లలు 6 ఏళ్ళకే 7 ఏళ్ళకే వాళ్ళు మెచ్యూర్ అవడానికి కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్. తర్వాత మనకు న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. ఎప్పుడు కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు వండినంటనే తింటాం. ఫ్రూట్స్, స్ప్రౌట్స్ తినరు. డాక్టర్ ఆదిత్య గారు రెగ్యులర్ చెప్తారు, మీరు ఫ్రూట్ ఫాస్ట్ చేయండి, తర్వాత సలాడ్స్ తినండి, జ్యూస్ ఫాస్ట్ చేయండి అని. దానివల్ల మనకు బాడీలో న్యూట్రిషన్స్ వస్తుంది అనమాట. నీళ్లు సరిగ్గా తాగపోవడం. ఇందాక ఒక మేడం గారు చెప్తున్నారు, వాళ్ళు ఆయన 1/2 లీటర్ కంటే తాగడంట రోజు అంతట్లో. నీళ్ళు సరిగ్గా కరెక్ట్ గా తాగపోవడం, అంటే ఎన్ని తాగడం తెలియదు. రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ మనం చేసే పెద్ద మిస్టేక్. ఇందాక ఒక మేడం చెప్పింది, తినేటప్పుడు తాగటం. ఈ అలవాటు నుండి బయటపడాలి స్లోగా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే పొద్దున ఒక 1 లీటర్ తాగి మళ్ళీ 1.5 తర్వాత ఇంకో లీటర్ తాగుతారో అప్పుడు మీకు జనరల్ గా తినేటప్పుడు ఆ దాహం వేయదు. ఎందుకు వేస్తుంది మీకు దాహం? పొద్దున సరిగ్గా తాగపోవడం వల్ల అన్నం తినేటప్పుడు దాహం వేస్తుంది. వాటర్, ఫుడ్ ఒకేసారి పెట్టకూడదు. కాన్స్టిపేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో, రోజులు ఒక్కసారైనా మల విసర్జనకి వెళ్ళట్లేదు, వాళ్ళందరూ కూడా ఎనిమా చేసుకోవాలి. ఎవరెవరికైతే కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, ఇండైజేషన్, ఈ పూర్ ఎపిటైట్ ఉంటుందో మీరు నాకు సపరేట్ గా నాకు ఫోన్ చేయండి. మీకు ఒక కిట్ ఒకటి కొనుక్కోండి, ఎనిమా కిట్ ఒకటి వస్తుంది. అది ఎనిమా ఎలా చేసుకుని నేర్చుకోండి. తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, ఇది ఇంపార్టెంట్. ఇందాక మేడం చెప్పారు, బ్రేక్ఫాస్ట్ 3 సార్లు తినే అలవాటు ఉంది సార్, మధ్యలో కాపీలు తాగే అలవాటు ఉంది. ఇదే మన కొంప ముంచింది, గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు అనుకుంటాం, చాలా మంది అంటారు, అయ్యో మేము టయానికి తింటాం ప్రాబ్లం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం ప్రాబ్లం. ఇది అందరు చదవండి. ఈ పాయింట్ ఏంటి? రిపీట్ ఆల్ ఆఫ్ యూ. హలో, మనం అందరం ఏమంటాం, ఎన్నిసార్లు తింటాం అంటే 2 సార్లు అంటాడు. ఏంటి వాళ్ళ లెక్కలో ఫ్రూట్స్ లెక్కలో రాదు, కాఫీ టీ లెక్కలోకి రావు అనమాట. ఎందుకంటే ఫుడ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, రైస్ తింటేనే. మళ్ళీ నైట్ దోశలు తింటే వాళ్ళ లెక్కలో రాదు. నాకు ఎంతో మంది చెప్తారు, మేము ఒకేసారి తింటాం సార్. అంటే ఒక్కసారి అదెట్టరా బాబు అంటే, కానీ చూస్తానికి 30 కిలోలు ఓవర్ వెయిట్. ఒక్కసారి తిని 30 కిలోలు వెయిట్ రావడానికి ఇది కామెడీయా అంటే అప్పుడు చెప్తాడు అనమాట, సార్ పొద్దున్న మేము ఫ్రూట్స్ తింటాం సార్, సాయంత్రం పూట అసలు భోజనమే చేయం సార్, ఇడ్లీలు తింటాం సార్. అంటే ఇప్పుడు ఇడ్లీలు పొద్దున్న తిన్న ఫ్రూట్స్ లెక్కలో లేవు వాళ్ళకి. చాలా మిస్అండర్స్టాండింగ్. బోర్డు వచ్చేసి ఈ పాయింట్ అందరి ఇళ్లలో పెట్టుకోవాలా. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. ఎవరైనా వచ్చి ఇవాళ మా బర్త్డే ఆంటీ అని మీకు ఒక చిన్న కేక్ ముక్కేస్తారు, ఏం చేయాలి? లంచ్ మీల్ టైమ్ లో పెట్టినాను. పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి, థ్యాంక్స్ చెప్పండి, పక్కన పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ 10 తెలుసు కదా. మనం మళ్ళీ చేసే ఈటింగ్ డిజార్డర్స్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, అరే లంచ్ టైము, డిన్నర్ టైము, స్నాక్స్ టైము, కాఫీ టైము, టీ టైము, టైం ప్రకారం తింటాం, ఆకలి ఉన్నా లేకపోయినా. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే మనం రోడ్లో వెళ్తుంటాం, మంచిగా హాట్గా జిలేబీలు చేస్తుంటాడు, లేదా మురగాయ బజ్జీలు చేస్తుంటాడు. వెళ్తే ఏం చేస్తాం, మనం అందరూ అలవాటు అక్కడ ఆగి ఒక 2 బజ్జీలు కొనుక్కొని అక్కడ తినేసి వెళ్ళిపోతాం. ఇదే దీన్ని సెన్స్ టెంప్టెడ్ అనమాట. మన సెన్సెస్ వల్ల మనం ఇప్పుడు ఇదవుతాం. వర్క్ కల్చర్, ఎవరైతే ఆఫీసులో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఆఫీసులో ఏం చేస్తారు, 10-11 గంటలకు కాఫీలు ఇస్తారు, మధ్యాహ్నం 4 గంటలకి కాఫీ ట్యాక్స్ ఇస్తారు. మొన్న ఎల్ఎన్టీలో క్లాస్ ఇచ్చాను నేను ఒక క్లాస్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock ఒకసారి ఇచ్చాను, ఇంకో క్లాస్ ఇంకో వాళ్ళకి 2 o'clock తర్వాత ఇచ్చాను.
10కి 11 గంటల క్లాస్ మొదలైన వెంటనే వాళ్ళ కుక్ ఆయన వస్తాడు, లోపల సర్వెంట్ వచ్చి అందరికి బిస్కెట్లు కాఫీలు ఇవ్వబోతున్నాడు. ఐ టోల్డ్ హిమ్ ఆల్ గో అవుట్, వీ డోంట్ వాంట్. అందరు మొఖం తేలలేదు సార్. ఐ సెడ్ నో, వీ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్. సేమ్ థింగ్ హ్యాపెండ్ నెక్స్ట్ డే ప్రోగ్రామ్. వాళ్ళకి చెప్పారంట ఆల్రెడీ, ఈ సార్ గారు వస్తారు, ఆయన ఎవరు తిన్నేరని. చూడండి, అప్పుడప్పుడు తింటే ఒకటి, కానీ మనకి రెగ్యులర్ హ్యాబిట్ వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది అనమాట. వర్క్ కల్చర్ ఈ మధ్య ఈవెన్ కొట్లలో ఉంటారు చూడండి, సైకిల్ మీద తిరుగుతున్నారు ఈ మధ్య జనాలు. సైకిల్ మీద వచ్చి కాఫీ టీలు అమ్ముతున్నారు చూసారా, రోడ్ల మీద కూడా నిలబడుతుంటారు. 10 రూపాయలకు ఒక కప్పు ఇస్తారు. మనందరం అనుకుంటాం, ఆహా 10 రూపాయలే కదా, హ్యాపీగా తాగేస్తాం. షాపులకు వెళ్తాం, గోల్డ్ షాపులకు వెళ్తాం. గోల్డ్ షాపులకు వెళ్ళాక ఏం చేస్తారు వాళ్ళు, మనల్ని కూర్చోబెట్టి కాఫీ టీలు ఇస్తుంటారు, కూల్ డ్రింక్లు ఇస్తుంటారు. అవాయిడ్ చేయండి, నేర్చుకోండి ఇదన్నీ. ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే తల్లిదండ్రులు ఫోర్స్ చేయటం. కొంచెం మిగింది, బాగుంది, నీకోసమే చేసి తినంటారు. వద్దురా ఇప్పుడు ఫుల్ అయింది పొట్ట అన్నా కూడా వినరాడు. అంటే మన పొట్ట అన్న వేస్ట్ బాస్కెట్ మిగిలిపోతే వేసుకోవటం లోపల. గుర్తుపెట్టుకోండి, ఇది మన పొట్ట వచ్చేసి వెరీ ప్రెషియస్. గాడ్ ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్, ఒక మన బాడీలో ఒక అవయవం. దాన్ని మనం చెత్తలాగా వాడుకోకూడదు. సపోజ్ ఇంట్లో ఎవరైనా పిల్లలు తిన్నది మిగిలిపోయింది, జనరల్ లేడీస్ ఏం చేస్తారు, ఆ ముందు తినేస్తారు. వాళ్ళు దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వరకు కాదు, బోర్డం, ఖాళీగా ఉండటం, తింటాం, ఎమోషనల్, హార్మోనల్, న్యూట్రిషన్, హంగర్, ఆకలేసి ఫుడ్ టేస్టింగ్. చూడండి, చాలా లేడీస్ చేసే పని ఇది, టేస్టింగ్ చేయటం. ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా అని. అంటే గుర్తుపెట్టుకోండి, ఆ టేస్టింగ్ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పట్లేదు మీకు. ఏంటంటే ఇట్లా 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం చేయటం వల్ల ఇట్లా వస్తుంది అనమాట. కూల్ డ్రింక్ సిప్ చేయటం చాలా కామన్ యూఎస్ లో. కూల్ డ్రింక్ చేతిలో పెట్టుకుంటారు, రోజంతా గుక్క తాగుతుంటారు. వాళ్ళు చూడండి, అందరు బండల్లాగా ఉంటారు. ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ నోట్లో వేసుకుంటారో వాళ్ళకి ఏమవుద్ది, బాడీలో తాగిన ప్రతిసారి షుగర్ పైకి వెళ్తుంది, దాంతోపాటు ఇన్సులిన్ వెళ్తుంది. చూడండి, రోజు అంతట్లో పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి, రోజు 6-7 సార్లు. 1 year, 2 years, 3 years, 5 years, 10 years కల్లా ఏమవుద్ది, వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ ఇక్కడ ఉంటుంది, కిందకి రాదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. దానివల్ల లావ్ అవ్వటం, తర్వాత పీసీఓడి ప్రాబ్లం రావడానికి కారణం ఇదే. సిప్పింగ్ కూల్ డ్రింక్, చూయింగ్ గమ్, చాలా మందికి ఇది ఒక అలవాటు. బబుల్ గమ్ తింటాం, టైం పాస్. ఏం తోయట్లేదు, అక్కడ ఏదో ఐటమ్ తెచ్చుకుంటారు, సరదాగా నోట్లో పెట్టుకుని టీవీ చూస్తుంటారు. ఇవన్నీ మానేయండి. ఆకలేస్తుందా, శుభ్రం కుమ్మేసేయండి. ఎంత కావాలో తినండి. 2 బిర్యానీలు తినండి, నో ప్రాబ్లం. 2 బిర్యానీలు ఒక రోజు బాగా నచ్చి తిన్నారు, ఆ సాయంత్రం ఆకలి తినమాకండి, నో ప్రాబ్లం. ఆ రోజు ఒక్కరోజు తినండి. నేను ఎప్పుడైనా పార్టీకి వెళ్ళామనుకోండి, నేను చక్కగా వాళ్ళు పెట్టి అన్ని తింటా, ఐస్ క్రీమ్, స్వీట్స్ అన్ని తినేస్తా. మధ్యాహ్నం పూట తిన్నాను అనుకోండి, నైట్ ఆ రోజు తిన్నాం, ఆకలి ఉండదు. లేదా నైట్ తిన్నాను అనుకోండి, 2 రోజులు ఫుల్ డే ఫాస్టింగ్ పెట్టేస్తాను. అంటే మీరందరూ కూడా అలా చేయొచ్చు చాలా హ్యాపీగా. అతిథి దేవో భవ అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, మనం ఏం పెడతాం, ఒక పెద్ద మనం ఉన్నటువంటి మంచి కల్చరు, కానీ మనకు బ్యాండ్ వేస్తుంది అనమాట. మనకు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మొహమాటం. అందరికీ ఒక తెలుగులో ఒక ముతక సామెత ఉంది, మొహమాటానికి పోతే ఏమవుద్ది అని. మొహమాటానికి ఎప్పుడు పోకూడదు, తిని విషయంలో పోకూడదు. మనం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. వచ్చారు అడగండి, ఏమన్నా తింటారా అని అడిగారు, వద్దు తినొచ్చా ఉంటారు. అయ్యో మరి మీరు తినాల్సిందే హడావుడిగా కంచం పెట్టి అవన్నీ ఇట్లా చేయమాకండి, ఇవన్నీ ఎక్స్ట్రా వేషాలు. ఈ అతిథి దేవో భవ అనేటువంటి కల్చర్ మనకి ఎలా వచ్చింది, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్ వెళ్ళాలనుకోండి, వాడు గుర్రం బండిలోనో ఎద్దుల బండిలోనో నడుచుకుంటానో 1 రోజు 2 రోజులు పొద్దున బయలుదేరితే నైట్కు చేరుకునేవాడు. దారులు ఏవి కొట్టుండేవి కాదు, తినడానికి ఉండేది. వాడు తెచ్చుకుని అయిపోవచ్చు, నీళ్లు ఉండకపోవచ్చు. వాడు మన ఇంటికి వచ్చినప్పుడు బాగా దాహంతో ఆకలితో వస్తారు మన అతిథులు. అప్పుడు వాళ్ళకి పెడతాం అనేది పద్ధతి, అది అది ఆచారం మంది. ఇప్పుడు ఏమవుతుంది, నేను 3rd floor లో ఉంటా, నేను భోజనం చేసి ఒక 1 hour తర్వాత కిందకి వెళ్తా, 2nd floor లో మా ఫ్రెండ్ని చూస్తానికి వెళ్తా. వాడు అంటాడు, అరే వాళ్ళ మీ సిస్టర్ మంచిగా ఏదో దోశలు చేసి తినంటాడు. వద్దురా బాబు అంటే వింటాడు. మా ఇంట్లో ఎందుకు తింటారులే, ఇష్టరాలు వేస్తాడు. ఇవన్నీ ఎందుకురా గొడవ ఏడతోటి అని చాలా మంది మొహమాటంతో తింటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నోసార్లు మీరు అనుకుంటారు, అయ్యో అనవసరంగా తినానే, పొట్టలో నొప్పి వచ్చింది, అన్కంఫర్టబుల్ ఉంది అనుకుంటారా లేదా? ఎన్నిసార్లు జరిగింది మీకు? హలో హలో, ఇలా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా జరిగిందా? ఇది ఎందుకంటే ఇదేం చెప్పాను, మీ అందరికి ఎగ్జాంపుల్ పెట్టుకోండి. మొహమాటను పొలైట్ గా చెప్పండి. నేను ఒకసారి నాకు గుర్తు, మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక సినిమా యాక్టర్ అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తే, అయ్యా గంగేశ్వరరావు గారు మీరు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు సార్, జ్యూస్ ఇవ్వనా అంది. వద్దు మేడం, తాగి వచ్చి అప్పుడే భోజనం చేసి వచ్చారు మేడం, వద్దన్న. సరే కూల్ డ్రింక్ తాగుతారా, కాఫీ తాగుతారా, మజ్జిగ తాగుతారా, కోకోనట్ వాటర్ తెప్పించుకుంటారా? అదేంటండి మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చి ఏం తినకుండా ఉంటారు అని లిటరల్ గా ఇంకా నన్ను ఎత్తి డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టాలి, అంతవరకు తెచ్చింది అనమాట. అప్పుడు ఒకటే మాట చెప్పాను, మేడం
నా పొట్ట వచ్చేసి చాలా ప్రెషియస్ వేస్ట్ బాస్కెట్ ఏం కాదు, ఏది పడితే అది వేయడానికి, ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి. వెంటనే ఆ మొహం మాడింది, మా 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 మిస్సెస్ మొహం మాడిపోయింది. తర్వాత మా ఆవిడ తిడుతుంది నన్ను. ఐ సెడ్ నో, దెర్ ఆర్ సమ్ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్. ప్రేమ ఉంటుంది కాదంటే మంచిదే, కానీ ఎవరికి అవసరం? ఇప్పుడు ఆల్రెడీ తిన్నోడికి 4 సార్లు పెట్టకూడదండి. మీరు పెట్టాలనుకుంటున్నారు, పేదవాళ్ళకి పెట్టండి, ఆకలి ఉన్న వాళ్ళకి పెట్టండి. ఈ హ్యాబిట్ మనం మార్చుకోవాలా మన హిందువులు. మనకి హిందువులో ఉన్నటువంటి పెద్ద రోగం ఏంటంటే ఆచారాలను పట్టుకొని ఏలాడుతుంటాం. దానిలో అటువంటి సూక్ష్మం మనం గ్రహించం. మా భగవద్గీత ఉందనుకోండి, తెచ్చి దేవుడి దగ్గర గుడిలో పెట్టుకొని దండాలు పెడతారు. కానీ అది చదివి దానిలో ఉన్నటువంటి మంచి పాయింట్లు మనకు అర్థం అవ్వవు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ప్రసాదం, బర్త్‌డే. ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చామని మీ ముందు ప్రసాదం ఓపెన్ చేసి ఏం చేసేవాళ్ళు ఇంతకు ముందు? హలో? మొక్కి తింటారు, తీసుకొని. వెంటనే కళ్ళకు అద్దుకొని ఒక ముక్క నోట్లో వేసుకుంటాం కదా! అవును సార్. సార్ ఎందుకంటే ఇది ఒక మన ఆచారం. తప్పు లేదు తినేవాళ్ళం. దీనిలో. ఇది తప్పు లేదు. చూడండి, ఇవాళ ఒకళ్ళు ఎవరో వదిలేసి వాళ్ళు ప్రసాదం పెట్టారు. రేపు ఎవడో మా బర్త్‌డే అని ఇస్తాడు. ఇంకో రోజు ఎవరో ఇంటికి వెళ్తాం, మా ఇంట్లో వచ్చారు కాఫీ తాగమంటారు. ఏమవుతుంది? మనకు తెలియకుండానే రోజులో 4, 5 సార్లు అనవసరంగా తింటున్నాం. ఈ పాయింట్ అన్నమాట. బర్త్‌డే కేక్స్ ఇవన్నీ. ఇవన్నీ తినటం వల్ల ఏమవుతుంది చూడండి, మన బాడీలో టాక్సిన్స్, అవసరం లేనటువంటి పదార్థాలు వస్తాయి. డిఫిషియన్సీ అంటే మనకు అవసరమైన పదార్థాలు ఉండవు. ఈ టాక్సిన్స్, డిఫిషియన్సీస్ గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు కాఫీ చేయాలనుకోండి అందరం. కాఫీకి చేయడానికి ఏం కావాల్సి ఉంటుంది చెప్పండి అందరూ? మిల్క్ కావాలి, మంచి మిల్క్ కావాలి, మంచి కాఫీ పౌడర్, ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ కావాలి, నీళ్లు కావాలి. అంతేగాని పొయ్యి ఉంటుంది. పంచదార వేస్తాం, అవునా? సపోజ్ దీనిలో మనకు కావాల్సిన 4 ఐటమ్స్: పాలు, పంచదార, నీళ్లు, కాఫీ చేస్తాం కాదు, కాఫీ పౌడర్, ఇన్స్టాంట్ కాఫీ. 4 ఐటమ్స్, అవునా? ఓకే. ఈ 4 వేస్తే కాఫీ వస్తుంది. మంచిగా స్టవ్ ఉండి చేస్తే వస్తుంది. దానిలో కారం, ముక్కు పొడి వేస్తారా చెప్పండి? ఏం సార్? వేస్తే ఏంటి? అది దాన్నే టాక్సిన్స్ అంట. టాక్సిన్స్ అంటే ఏంటి? అవసరం లేనిది దానిలో వేయటం. ఇప్పుడు మన బాడీకి ఆల్కహాల్ గానీ, కాఫీ, టీలు గానీ అవసరమా? టొబాకో అవసరమా? కాదు. అది చిన్న కొంచెం వేయటం వల్ల ఏం ప్రాబ్లం, ఒక రోజు 2 రోజులు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక రోజు బై ఛాన్స్ మీరు కొంచెం ఏమంటారు, కొంచెం కారం పొడి పడిపోయింది అనుకోండి కాఫీలో, అంతగా తెలియదు. అదే ఒక స్పూన్ వేసి రోజు కాఫీలో కారం పొడి వేస్తే వాడు మన మొఖం మీద కొడతారు. మన బాడీకి మనం చేసేటువంటి పెద్ద దుర్మార్గం. మన బాడీని ఎవరో మన పాడు చేయట్లా, మనమే ఆపేసుకుంటున్నాం. మీ అందరికి చెప్పాను కదా నిన్న, మనం బోట్లో వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే మీరు బోట్లో వెళ్తున్నారు, సదా కూర్చొని స్విచ్ వేసి కొడతారా? స్క్రూ పెట్టి పొడుస్తుంటారా? లేదే. మన బాడీని ఎందుకు చేస్తున్నాం మనం అలా? డిఫిషియన్సీ అంటే ఏంటి? అవసరమైంది వేయిపోవటం. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, నాకు మంచిగా కాఫీ కొంచెం స్ట్రాంగ్ గా కావాలంటాడు. వాడికి 1/4 స్పూన్ కాఫీ పొడి వేసాం అనుకోండి, ఏమంటాడు వాడు? ఏంటంటే ఏంటి అసలు కాఫీ పొడా, కాఫీయా, పాలా అంటాడు. అంటే డిఫిషియన్సీ, అవసరానికి అంతనటువంటి లేకపోవటం. ఒకటేంటి అవసరం లేనిది వేయటం, ఇంకోటి అవసరమైంది వేయకపోవటం. ఇప్పుడు సపోజ్ వాడు కాఫీ అడిగాడు, దానికి వాడికి ఒక స్పూన్ వేస్తే హ్యాపీ. వాడికి 4 స్పూన్లు కాఫీ వేసి ఇచ్చాం అనుకోండి, కాఫీ పొడి వేసాం 4 స్పూన్, ఏమంటాడు వాడు? ఏంటండి ఇంత వేశారు? దాన్నే టాక్సిసిటీ అంటారు అనమాట. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. వల్ల మన గట్ హెల్త్ పాడవుతుంది. మన ఇండియాలో ఆల్ ఓవర్ ద వరల్డ్ 80-70% కి గట్ హెల్త్ బ్యాడ్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెండింటి వల్ల మన బాడీలో మంటలు అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్. హార్మోన్ అంటే ఏంటి? హార్మోనియస్. ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ డ్రమ్ కొట్టేవాడు, పేకు దేవాడు అందరూ ప్రాపర్ గా చేస్తారు, అప్పుడే మంచి మ్యూజిక్ వినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవడు కొట్టుకుంటున్నాడు అనుకోండి, మ్యూజిక్ వాడు పేక కొడుతుంటాడు, ఇది కొడుతున్నాడు అనుకోండి, ఎవరు ఏదిరా గోల అంటాం. అలానే మన బాడీలో కూడా మన హార్మోన్స్ అన్ని గందరగోళం అయిపోతాయి. గందరగోళం అవటమే మనకి ఓవర్ వెయిట్ రావటం, డయాబెటీస్ రావటం, థైరాయిడ్ ప్రాబ్లం రావటం, ప్రీ డయాబెటీస్ రావటం, పీసీఓడి ప్రాబ్లం. అన్నిటేంటి? ఈ గందరగోళం ఎలా జరుగుతుంది? ఈ 10 మీరు అందరు ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మీకు చెప్పండి? ఈ ఈటింగ్ డిజార్డర్స్ చూసాము, నిద్ర లేకపోవడం, స్ట్రెస్, ఆ 10, ఈ 10, 20 చూసాం. 20లో మనం ఎన్ని చేస్తాం చెప్పండి? మిస్టేక్స్. ఇవన్నీ మిస్టేక్స్ అంటారు, అబ్యూజెస్. అంటే రోజు ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని మనకు తెలియకుండా ఒక రోజు కాలు మీద, ఒక రోజు చేయి మీద, ఒక రోజు పట్టులో గుచ్చుకుంటున్నారు అనుకోండి, ఏమవుద్ది? ఇవన్నీ ప్రాబ్లంలు వస్తాయి. ఏమి ప్రాబ్లంలు వస్తున్నాయి చూసారా? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్, పీసీఓడి, డయాబెటీస్, హార్ట్, ఇవన్నీ వస్తాయి అనమాట. వీటన్నిటి వల్ల ఏమో చూడండి, మన బాడీలో లివర్ లో ఫ్యాట్ జమ కురుద్ది. చూడండి, పొట్టలో ఫ్యాట్ వచ్చేసి చూడండి, పొట్టలో ఫ్యాట్ వచ్చింది. ఆ తర్వాత ఒబేసిటీ, లావ్ అవటం.
ఎప్పుడైతే లావ్ అవుతారో వాళ్ళకి ఏంది బీపీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది, మూడ్ డిజార్డర్స్, హార్ట్ ప్రాబ్లం, రీప్రొడక్టివ్. ఈ మధ్య చూడండి ప్రతి వీధిలో ఈ మధ్య ఒక ఊళ్ళోనే ఉన్నాయి 10 సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్లు. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెంట్ 10 ప్రాబ్లంలు ఉన్నారు కదా, 10 పాయింట్లు మనం 10 ఫస్ట్ చూసాం, 10 ఈటింగ్ డిజార్డర్ 20 పాయింట్స్ చూసాం, అవునా? 20 పాయింట్స్ లో 1-2 పాయింట్లు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఈ ప్రాబ్లంలు వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, బెల్లీ ఫ్యాట్, తర్వాత ఫ్యాటీ లివర్, పీసీఓడి ప్రాబ్లం, ఇవన్నీ రావడానికి కారణం ఆ 20 మిస్టేక్లు. 20 మిస్టేక్లు మీరు ఎన్ని చేస్తారు చెప్పండి ఒక్కొక్కళ్ళు? హలో, మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని, తెలిసింటే కాఫీ కదా, చిన్న కప్పే తాగుతున్నాం, రోజులో ఒక్కసారి తాగుతాం, ఇవన్నీ మనమే జస్టిఫై చేసుకుంటుంటాం. 20 మిస్టేక్లు ఎన్ని చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు? 10. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి, డోంట్ వరీ. అన్ని సార్. ఇప్పుడు ఎన్ని చూడండి, ఒక్క మిస్టేక్ చేస్తేనే, ఇందాకేం చెప్పాను, ఈ 10 పాయింట్లో ఒక్క మిస్టేక్, నేను గ్యాస్ కట్టి పెట్టకపోతేనే కుక్ అవ్వట్ల. 10 చేయట్లేదు అనుకోండి, మనం 10 టు 9 చేయట్లేదు అనుకోండి, బియ్యం పెట్టి పొయ్యి మీద పెట్టాం, వండుద్దా? మీరు అందరూ హెల్త్ కావాలనుకుంటున్నారు, కానీ మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం మనం? మిస్టేక్స్ ఒకే మిస్టేకులు చేస్తున్నాం, ఇంకో దినచర్య మనం ఫాలో అవ్వము, అంటే డబల్ బ్యాండ్ అనమాట. చేయాల్సింది చేయట్లేదు, చేయకూడని చేస్తున్నాం, అవునా? సో బీ కేర్ఫుల్ ఫ్రమ్ టుడే, అలర్ట్ అవ్వండి, కొంచెం స్లోగా మానండి. కాఫీ అలవాటు అయింది, దత్తాత్రేయ గారు ఏం చెప్పారు, ఆయన అంతెందుకండి, నేను ఒకప్పుడు రోజులో 3-4 సార్లు కాఫీ తాగాడు, 2000 వరకు. నాన్ వెజిటేరియన్ రోజులో కనీసం మనం వీక్ లో 4-5 సార్లు తినేవాడిని. నాది టూరింగ్ జాబ్ అనమాట, యాజ్ ఎ సర్వీస్ మేనేజర్, జనరల్ మేనేజర్ గా ఊరు తిరుగుతూ ఉండేవాడిని టూర్లో. ఏ టూర్ వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా నేను వెజిటేరియన్ ఫుడ్ తినేవాడిని కాదు. అంటే నాన్ వెజ్ బ్యాడ్ అని కాదు, చెప్తున్నా నా హ్యాబిట్స్. తర్వాత ఆల్కహాల్ కూడా పార్టీలు గీర్టీలని అట్లీస్ట్ నెలలో 2-3 సార్లు తాగుతుండేవాడిని. అలాంటిది ఒక క్లాస్ అటెండ్ అయ్యాను, ఆ క్లాస్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఏమని ఇట్లా దేవుడు నష్టం వస్తుందని. మీరు నమ్మరు, 2000 ఐ థింక్ అది ఏప్రిల్ అనుకుంటా, ఆ క్లాస్ అయిపోయిందండి, అందరూ కాఫీ టీలు తాగుతాడు, మా క్లాస్ చెప్పినా కూడా కాఫీ తాగుతున్నాడు, నేను మానేశాను. ఇప్పుడు కనీసం 24 సంవత్సరాలు అయింది, 24 ఇయర్స్ నుండి నేను అసలు కాఫీ టీయే తాగలేదు. వెరీ రేర్ గా ఎప్పుడన్నా బ్లాక్ కాఫీ కానీ ఏదైనా అకేషన్ లో, అది కూడా గత 24 సంవత్సరాల్లో మేబీ ఒక 10 సార్లు తాగుంటాను అంతే. నాన్ వెజిటేరియన్ కూడా లాస్ట్ 24 ఇయర్స్ లో చాలా రేరు. బట్ ఆఫ్ లేట్ నాకు కొంచెం నా షుగర్ డౌన్ చేయడం కోసం అని కార్బోహైడ్రేట్ లేకుండా ఎగ్స్ వెరీ రేర్ గా, అది 1 మంత్లీ 1 టైం మీద నాన్ వెజ్ చేసుకుంటాం. పాయింట్ చెప్పేది ఏంటి, మనం తెలుసుకోవాలా ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, వీటన్నిటి వల్ల. ఇప్పుడు చూడండి, హెల్త్ స్కోర్ ఎలా చూడాలి, మీరు అందరూ చూసారు కదా పాయింట్లు. 10 పారామీటర్లు ఇంపార్టెంట్, ఎవరు చదువుతారు? ఒకటి చదవండి 10 పారామీటర్లు ఏంటో. Weight as per height, waist size, half of height in inches. వెరీ గుడ్, ఇది చెక్ చేసుకోండి. ఇప్పుడు అంతా 5 అడుగులు ఉన్నారు, ఒకళ్ళు 70 కిలోలు ఉన్నారు, అంటే వాళ్ళు 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నట్టు. 5 ఫీట్ ఉన్నారు, వాళ్ళ వేస్టేజ్ 40 ఉంది, వాళ్ళు ఉండాల్సింది 30, అంటే 10 ఇంచులు ఓవర్ సైజ్ ఉంది. అంటే ఇదేంటి, ఈ ఒక్క పాయింట్ ఉంటేనే మన బోట్ లో ఒక బొక్క ఉన్నట్టు. ఒక బోట్ లో ఒక బొక్క ఉంటే వెళ్తారా మీరు బోట్ వేసుకొని? వెళ్ళాం కదా. కానీ మన బాడీ ప్రాబ్లం ఉంది అయినా మనం ఏం పట్టించుకోం, దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేయం. నెక్స్ట్ పాయింట్, Blood pressure 90/60 to 120/80. దీనికన్నా ఎక్కువ ఉందంటే ఇంకోసారి రిపీట్ చేయరా? చదవండి. మీరు ఏం రిపీట్ చేసేది చదవకూడదు, పెద్ద సీన్ ఏం కాదు ఇందులో. వెయిట్ యాజ్ పర్ హైట్ ఉండాలి, వీడియో రికార్డ్ అవుతుంది తర్వాత వింటుంది, డోంట్ వరీ. వెయిట్ వచ్చేసి హైట్ ప్రకారం ఉండాలన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఇంత ఉండాలి. ఇంకోటి చెప్పండి, ఎవరు రోజు ఏదో థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంటాం 10 ఏళ్ళ నుండి, లేదా బీపీ మెడిసిన్ వేసుకుంటాం 20 ఏళ్ళ నుండి, షుగర్ మెడిసిన్ వేసుకుంటున్నాం, వేసుకోవాలా వద్దా టాబ్లెట్లు? అంటే మన లైఫ్ ఒక్క నిమిషం, మన లైఫ్ వచ్చేసి టాబ్లెట్ బతకాలా, టాబ్లెట్ లేకుండా బతకాలా? వితౌట్ టాబ్లెట్. ఎవరైతే ఒక టాబ్లెట్ వేసుకుంటారో వాళ్ళ బోట్ లో ఒక బొక్క ఉన్నట్లే. 3 ఉంటేనే 3 బొక్కలతో మీరు ప్రయాణిస్తున్నారు లైఫ్. ఇంకా నెక్స్ట్ వచ్చి 7 బ్లడ్ టెస్ట్లు. 7 బ్లడ్ టెస్ట్ లో ఏది డిఫరెన్స్ ఉన్నా ఇంకో ఎక్స్ట్రా బొక్క ఉన్నట్టే మీకు. ఇది ఒక టెస్ట్. ఈ టెస్ట్ వచ్చేసి జనరల్ గా చాలా ప్యాకేజెస్ లో ఉండదు, ఉన్నా కూడా ఈ రేంజ్ డిఫరెంట్ ఉంటుంది. ఐడియల్ రేంజ్ ఇది అనమాట, ఆప్టిమల్. పాస్ మార్కులు ఎన్ని? 35 వస్తే పాస్, అవునా? ఎవరైనా? హలో, అవునండి. 35 మీ పిల్లడికి 35 మార్కులు ఇచ్చేస్తారా? మీరు ఎన్ని కావాలనుకుంటారు? 70 రావాలి, 80 రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, వాడికి సెంటం కొట్టాలనుకుంటారా లేదా? అలానే ఆప్టిమల్ అనమాట, బెస్ట్.
3 to 6 ఉండాలి. ఇక్కడ అందరూ 24 ఉంది అనుకోండి, ఏమనుకుంటాం మనం? నార్మల్ అనుకుంటాం, కానీ నార్మల్ కాదు. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళు నార్మలా అబ్నార్మలా? Abnormal. రిమెంబర్ దిస్ పాయింట్. డోంట్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే మన బాడీ అబ్నార్మల్ గా ఉంది. ఇప్పుడు అబ్నార్మల్ బోర్డు, మంచి బోర్డు కాకుండా ఆ బోర్డులో మీరు వెళ్ళడానికి ప్రయత్నిస్తారా? లేదు. లేదు కదా. అలానే మన బాడీ కూడా మనం మెయింటైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు మన కండిషన్ ఇలా ఉంది, వెరీ గుడ్. మనం నెక్స్ట్ 3 నెలలు 4 నెలలు కష్టపడాలా, దాన్ని నేర్చుకోవాలా, కరెక్ట్ ఫాలో అవ్వాలా. 100% ఫాలో అయితే మనం ఇంప్రూవ్ అవుతాం. ఓకే, ఇది వచ్చేసి ఇది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట, ఫాస్టింగ్ ఇన్సులిన్. ఇది ఎంత ఉండాలి అది చూద్దాం. ఇది ఎంత ఉండాలని చెప్పాము ఇక్కడ. అది తర్వాత రాయలేదు రేంజ్. చూసారా, ఇన్సులిన్ ఎంత ఉండాలి, గ్లూకోజ్ ఎంత ఉండాలి చెప్పండి? 70 to 99 ఉండాలి. చాలా మంది ఏమంటారు 100 ఉన్నా పర్వాలేదు, 110 ఉన్నా నార్మల్ అంటుంటారు. తప్పు. హెచ్బి వచ్చి 3 months యావరేజ్ అనమాట. ఇది ఐడియల్, ఇది ఉండాలా. ఇది ఉంటే ప్రాబ్లం మొదలైనట్టే, బొక్క మొదలైనట్టే. పెద్ద బొక్క ఉన్నట్టు, చిన్న బొక్క పెద్ద బొక్క. డయాబెటీస్ అంటే పెద్ద బొక్క, ప్రీ డయాబెటీస్ అంటే చిన్న బొక్క. థైరాయిడ్ ఇది బిలో 3 ఉండాలి. కొలెస్ట్రాల్ ఇది రేషియో చూసుకోవాలి. డి విటమిన్ చూడండి ఎంత ఉండాలి. డి విటమిన్ ఐడియల్. 50 to 100. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? 30 to 100. ఇప్పుడు 31 ఉంది అనుకోండి, ఏమనుకుంటాం మనం పాస్ అయ్యాం, పప్పు పాస్ అనుకుంటాం. కరెక్ట్ గా ఉందని మనం ఏం చేయం. అదేదో ఒక మూవీ వచ్చింది, పప్పు పాస్ అవుగా అని. అలా ఉంటది. B12 ఎంత ఉండాలి? 500 to 900. పేజీ. మీరు అందరు కూడా ఇట్లా రాసుకోండి ఈ పాయింట్లన్నీ. ఒక చార్ట్ పెట్టాను, మీరు ప్రింట్ తీసుకోండి. లేకపోతే ఇక్కడ ఒక కాలం రాసుకొని మీరు రైట్ రాసుకోండి. ఇప్పుడు చూద్దాం వీళ్ళందరికి ఎలా ఉన్నాయి చూడండి. వీళ్ళందరు చూడండి, అందరికి అన్ని రెడ్ లో ఉన్నాయి. 10లో ఎన్ని ఓకే ఉన్నాయి? ఈ అమ్మాయికి ఒకటి ఓకే ఉంది. ఒకటి 10లో ఒకటి ఓకే అంటే ఎంత పర్సెంటేజ్? 10%. 10లో ఒకటి 10%. ఈమెకి 10కి 10కి ఈమె డాక్టర్ మా, ఈమె నన్ను కలిసింది ఒక డాక్టర్ మా, 37 years ఫిమేల్. చూడండి అన్ని బొక్కే. ఇప్పుడు మీరు అందరు ఎలా ఉన్నారు నాకు తెలియదు. జనరల్ గా అందరు స్కోర్ 40-30 కంటే ఎవరికి లేదు. చూడండి ఇంతమందిని చూసాడు. ఈ అమ్మాయి 20 ఏళ్ల పిల్ల, 20 years. డయాబెటీస్ ఎంత ఉంది చూడండి, 9.4%. అంటే ఇప్పటికి డాక్టర్ ఇన్సులిన్ మొదలు పెడతాడు ఇమీడియట్ గా. ఈ అమ్మాయి చేసిన పని ఏంటో తెలుసా? అడిగా ఈ పిల్లని, ఏం చేసి అమ్మాయి నువ్వు అని. అమ్మాయి అంట కూల్ డ్రింక్ పెట్టుకొని రోజంతా తాగుతూ ఉంటదంట సరదాగా. ఎందుకంటే ఈ అమెరికాలో ఈ సినిమాలో చూపిస్తుంటారు, చేతిలో కూల్ డ్రింక్ తో తిరుగుతుంటారు అన్నమాట. లేదా ఒక బాటిల్ స్టార్ బక్స్ కాఫీ ఒకటి పెట్టుకుంటారు చేతిలో. వీళ్ళందరూ కూడా బండల్లాగా ఉంటారు. దానికి కారణం ఇది. చూడండి అన్ని రెడ్. మీరు అందరూ కూడా మీ టెస్ట్ చేసుకోవాలి. రిపోర్ట్స్ గ్రూప్ లో షేర్ చేయాలా. చూడండి ఈయన నన్ను కలిసాడు, 112 కిలోలు వెయిట్ ఉన్నాడు. చూడండి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి. ఈయన హెల్త్ స్కోర్ ఎంత ఉంది చెప్పండి? 30. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి చదవండి. ఓవర్ వెయిట్. ఫుల్ చదవండి, ఉన్నది చదవండి. Weight as per height, waist No, size. అది కాదు రెడ్. ఇదంతా అది అయిపోయింది. చదవండి. ఈయన అనాలిసిస్ అన్నమాట. Okay, 42 kg overweight. ఓకేనా? 52 ఒక నిమిషం 42 kg ఓకేనా? లేదు overweight కదా. ఓకే సార్. తర్వాత మెడిసిన్స్ 2. 15 inch over waist size. Fatty liver. BP, pre-diabetics, dyslipidemia. అంటే కొలెస్ట్రాల్ సరిగ్గా లేదనమాట. D and B12 vitamin Deficiency and under. ఇప్పుడు ఈయన బోట్ లో ఎన్ని హోల్స్ ఉన్నట్టు మీ లెక్కలో? 10 8 సార్. 8 అట్లా 7 ఉంటే ఓకేనా? 1 ఉంటే పర్వాలేదంటారా? వెరీ గుడ్. అంటే 1 ఉంటే ఏంటంటే మేబీ 1-2 hours లో మనం మునిగిపోతాం. అదే 8 ఉంటే అరగంటలో మునిగిపోతాం. మన బాడీలో ఏం అవ్వట్లేదే. ఇప్పుడు చూడండి 40 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నారు. డైలీ టాబ్లెట్ మనకి ఏం అవ్వట్లా. అందుకే ఆ ధీమా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మనకి, మనం సంవత్సరాల తరబడి కుప్పు చేసుకున్నా బాడీకి ఏం అవ్వదు. ఆ ధైర్యంతో ఉంటాం. కాఫీలు తాగుతున్నాం ఏం అవ్వలేదు, స్వీట్లు తింటాం ఏం అవ్వట్లేదు, ఒక టాబ్లెట్ వేసుకుంటే పోయింది. ఈ యాటిట్యూడ్ లో ఉన్నాం మనందరం. ఈయన మనం చెప్పినటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యాడు. చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. 70% improve. చూడండి చదవండి. ఎన్ని నెలలు పట్టింది దీనికి? 4 నెలల్లోనే 70% ఇంప్రూవ్ అయ్యాడు ఆయన.
ఏం గ్రేట్ ఏం లేదు సార్, ఏం లేదు. చూడండి, మా అమ్మకి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె గ్యాస్కెట్ మర్చిపోయింది, వంట అవ్వలేదు. నేను ఇవాళ నేర్చుకున్నాను, నేను కరెక్ట్ గా చేశాను అంతే. ఈయన కరెక్ట్ గా చేసాడు అంతే. ఏమేమి ఇంప్రూవ్మెంట్ చెప్పండి ఆయనకి. హలో, 21 kgs weight loss. ఏమే చదవండి, ఇది పాయింట్ చదవండి, ఇంకో వేరే వాళ్ళు చదవండి. Weight loss. 21 kg weight loss. 10 inch waist size reduction. Waist size reduction. To non-diabetic. Health score improved from 30% to 70%. మీ ప్లాన్ ఏంటి, మీరు అంత ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు? 100%. వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి ఏం చేయాలి? మనం దినచర్య పాటించాలి 10/10. ఓకే, ఇంకా మీకు ఏం కావాలంటే ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. తర్వాత మిగతా ఇవి ఇంకోటి ఇంపార్టెంట్ టెస్ట్, 10 తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఇవి కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గ్రూప్ లో పెడతాను. మీరు అన్ని టెస్టులు చేసుకొని మీరు చెక్ చేసుకోండి ఎక్కడ ఉన్నారని. ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూద్దాం. చూడండి, లివర్, ఫ్యాటీ లివర్ కూడా నార్మల్ అయిపోయింది ఈయన. చూడండి ఇవి చూడండి, ఈ మేడం ఇవా ఎన్ని నెలలు పట్టింది? 2 నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయింది? 30%. 70%. వెయిట్ ఎంత తగ్గింది? 6 కిలోలు తగ్గింది. అందరికి చాలా ఈజీ అనమాట, మీరు అందరు ఫాలో అవచ్చు. ఈయన చూడండి, ఈయనకి షుగర్ ఉండింది, బాగా బీభత్సంగా షుగర్ ఉంది. చూడండి 30% ఎంత ఇంప్రూవ్ అయ్యాడు ఈయన. 80%. ఎన్నాళ్ళలో ఇంప్రూవ్ అయ్యాడు? 80%. 2 months. 1 month లో చూడండి. అట్లని ఈయన 1 month లో అందరూ అవటం లేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళదనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చెన్నైలో నుండి బయలుదేరారు అనుకోండి. ఒకళ్ళేమో ట్రైన్లో వెళ్ళారు, ఒకళ్ళేమో ఫ్లైట్లో వెళ్ళారు, ఒకళ్ళేమో సైకిల్ మీద వెళ్ళారు, ఒకళ్ళేమో మోటార్ సైకిల్ మీద వెళ్ళారు. వెళ్ళిన 1 గంట తర్వాత మీరు అడిగితే ఎక్కడ ఉంటారు? చాలా మంది ప్రాబ్లం, ఇనిషియల్ ప్రాబ్లం అనుకోండి, తొందరగా బయటపడతాం. మీరు ప్రాబ్లం మురగబెట్టుకొని 10 ఏళ్ళ నుండి థైరాయిడ్ వేసుకుంటున్నాం సార్, 20 ఏళ్ళ నుండి డయాబెటీస్ మందులు వేసుకుంటున్నాం, ఓవర్ వెయిట్ 15 ఏళ్ళ నుండి ఉన్నాం అంటే వీళ్ళందరూ ఏంటంటే క్రానిక్ ప్రాబ్లం అనమాట. వాళ్ళకి టైం పడుతుంది, 6 నెలలు 7 నెలలు పడుతుంది. అదే సార్ నాకు డయాబెటీస్ వచ్చి 1 month అయింది, లేదా 1 year అయింది, 2 years అయింది, నేను 2 మెడిసిన్స్ వేసుకుని తొందరగా బయటపడతాను. ఓకే, చూడండి వీళ్ళందరూ కూడా ఎలా ఇంప్రూవ్ అయ్యారు చూడండి. ఈయన ఒక అతను 40%, 80%, అందరూ ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు చూడండి. ఇవన్నీ డైట్ ప్లాన్స్, డిఫరెంట్ డైట్ ప్లాన్. మీ అందరికీ తెలుసు, డాక్టర్ మంతిన్ గారు పిఆర్కే డైట్, జగన్నాథ్ దీక్షిత్ అని ఎల్ఎంకే డైట్, చాలా ఇవన్నీ బెస్ట్ డైట్లు అనమాట. ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? 30 వెల్నెస్ సీక్రెట్స్, 3 step అప్రోచ్ అనమాట. మనం ఏం చేస్తున్నాం? ముందు హెల్త్ స్కోర్ చెక్ చేసుకుంటున్నాం, ఏమేమి మిస్టేకులు చేసుకున్నాం, మిస్టేకులు లేకుండా చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? దినచర్య ఫాలో అవుతున్నాం అనమాట. అర్థమైందా? ఇది కూడా మీకు గ్రూప్ లో పెడతాను. మిగతా మీరు ఇవి కూడా డైట్ ఫాలో అవ్వచ్చు, మంచిదే. కానీ మన అప్రోచ్ ఏంటంటే దిస్ ఈస్ ద కంప్లీట్ సమ్మరీ ఆఫ్ వేరియస్ అప్రోచెస్ అనమాట. మంచిగా ఇంప్రూవ్ అవుతారు. చూడండి, నా పేరు గంగేశ్వరరావు, నేను డాక్టర్ని కాదు, నేనేం మెడికల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు ఎవరికి కూడా. ఎవరికైతే డాక్టర్ మెడిసిన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, నేర్చుకోండి, డాక్టర్ని అడగండి క్వశ్చన్స్. నాకు ఒకప్పుడు చూడండి, నా హెల్త్ స్కోర్ పూర్ అంటే 0, ఓవర్ వెయిట్ ఉండింది, బీపీ ఉండింది, 11 టాబ్లెట్లు రోజు, పొద్దున ఒక 5, సాయంత్రం ఒక 6. చూడండి షుగర్ అన్ని. అలాంటిది 4 నెలలు, ఇది ఈ ఫోటోకి 4 నెలలు గ్యాప్. గత 10 ఏళ్ళ నుండి నా హెల్త్ స్కోర్ 80% ఉంది. ఇప్పుడు ఉందండి. ఇప్పుడు అందరూ మీరు విన్నారు. ఇప్పుడు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు. ఈయన ఏం చెప్తున్నాడు? 2 సార్లు తినమంటున్నాడు, నీళ్ళు ఇది తాగమంటున్నాడు, ఎక్సర్సైజ్ కంపల్సరీ అంటున్నాడు. అందరు చూడండి, ఏ ప్రోగ్రామ్ అయినా అందరూ కూడా స్లీప్ 7 గంటలు పడుకోమంటారా లేదా? 5 గంటలు పడుకోమంటారు ఎవరన్నా? చెప్పండి. అందరు చెప్పేది కామన్. ఇందులో ఎవరు డౌట్ లేదు. స్ట్రెస్, ఎవరు కూడా స్ట్రెస్ ఉండొద్దు అంటే మీరు స్ట్రెస్ లేకుండా ఉండని చెప్తారా లేదా? అన్ని వీడియోలు ఎవరు చెప్పినా మీరు స్ట్రెస్ మెయింటైన్ చేసుకోండి, యోగా చేయండి. అందరూ వాకింగ్ చేయాలంటారా? ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి వద్దంటారా? చేయమంటారు. ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, యోగా చేయాలి. ఈ 3 అందరికి తెలుసు. ఇందులో పెద్ద గొప్ప విషయాలు ఏమి లేవు. నేనేమి రాకెట్ సైన్స్ చెప్పట్లే మీకు. నీళ్లు కరెక్ట్ కదా, ఎన్ని తాగాలి, ఎలా తాగాలి అనేది అంతగా నాలెడ్జ్ లేదు జనాలు. ఇప్పుడు మీకు వచ్చింది, అవగాహన కలిగిందా? ఎన్ని నీళ్లు తాగాలి రోజు? 3-4 లీటర్లు. ఎలా, ఎప్పుడు తాగాలి? ఫస్ట్ 1 లీటర్ తాగి మల విసర్జన, ఆ తర్వాత రెండోసారి వాకింగ్ అయ్యాక ఇంకోసారి 1 లీటర్ మల విసర్జన, 2 సార్లు భోజనాలకు మధ్యలో 2 లీటర్, అప్పుడో గ్లాస్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా హైడ్రేషన్ మీద? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు? అయ్యో నీళ్లు తాగితే కిడ్నీలు పోతాయండి. ఎవడండి నీళ్లు తాగమని మిమ్మల్ని? 4 లీటర్లు ఎవరు తాగమన్నారు? 1 లీటర్ పొద్దున్న ఎవరు తాగుతారు? చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు మీరు అది నమ్మాలా, ఇది నమ్మాలా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంది? ఫుడ్లో పెద్ద కన్ఫ్యూజన్. ఒకటి చెప్తాడు. ఒకడేం చెప్తాడు? రోజు 6 సార్లు తినండి,
ఫ్రూట్స్ తినండి, అది తినండి, ఇది తినండి, మీరు అసలు వెజ్ ఫుడ్ తింటే ఎగ్స్ తినండి, లేదా వీరమాచిన ఏం చెప్తాడు మీరు అసలు రైస్ మానేయండి, మంత్రి గారు ఏం చెప్తారు అసలు ఆయిల్ వేసుకోవద్దు, ఉప్పు వేసుకోవద్దు అని చెప్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఎవరికి ఏది. ఇప్పుడు మన ఫుడ్లో ఏం చెప్పాను నేను, మీరు శుభ్రంగా ఇంట్లో వండుకుంది హ్యాపీగా 2 సార్లు తినమన్నా. నేను స్పెషల్ ఫుడ్ ఏం చెప్పానా మీకు? తినేది 4-5 రోజులు ఫుడ్ గ్రూప్ లో పెట్టండి అని చెప్పాం. ఫుడ్ లో కన్ఫ్యూజన్ ఉంది. ఇంపార్టెంట్ ఎలిమినేషన్. ఈ పాయింట్ చాలా మంది చెప్పరు, ఉంటారు పొద్దున్న వెళ్ళగానే టాయిలెట్ వెళ్ళిపోతారులే అని దాని గురించి చెప్పరు, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు అబ్జర్వ్ చేశారా, ఇవాళ మనం మెయిన్ అదే మొదలు పెట్టాం. మన మన పెద్ద పేగ ఎంత ఉంటుంది అన్న లెంగ్త్ 6 అడుగులు ఉంటుంది. దానిలో ఎంత నిలువ ఉంటుంది? 5-6 కిలోలు ఉంటుంది. మనం 2 సార్లు మల విసర్జనకి వెళ్ళకపోతే దానిలో ఉంటుంది వేస్ట్. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, వెనకటి కాలంలో మన అమ్మమ్మలు చేసేటప్పుడు కట్టెల పొయ్యి ఉండేది, అవునా? కట్టెల పొయ్యిలో ఆ రోజు అంతా వంట వండారు. నెక్స్ట్ రోజు పొద్దున్న ఏం చేస్తారు చెప్పండి? హలో, ఫస్ట్ పని వెరీ గుడ్. ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేస్తారు. స్టవ్ క్లీన్ కాదు, ఆ బూడిద అందులో ఉన్నటువంటి బూడిదంతా బయటికి తీస్తారు. ఆ బూడిద అందాన పెట్టి దానిలో కట్టెలు పెడితే ఏమవుతాయి? అది మండదు సార్, పోయి మండదు. పోయి మండదు, లేదా కట్టెలు సరిపోవు. అలానే మనం పొద్దున్నే లేచి మల విసర్జనకి వెళ్ళలేదు, అన్ని పనుల్లో పడిపోయాం, 10 దాకా అలానే తిరుగుతున్నాం. ఈ లోపు కాఫీలు తాగాం, టిఫిన్లు తిన్నాం. ఏం చేస్తున్నాం మనం? వాట్ ఆర్ వి డూయింగ్? అర్థమైందా అందరికి? ఓకే, కనుక ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు, బుద్ధుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఎవడో చెప్పాడు, గొట్టంగాడు చెప్పాడు, లేదా ఈయన కేజీరావు గారు చెప్పారు, లేదా డాక్టర్ ఆదిత్య గారు చెప్పారు, లేకపోతే మంత్రి గారు చెప్పారు, వీరమాచినేని చెప్పాడు, లేదా మన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్పారు, లేదా సాయిబాబా చెప్పాడు. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎవరు చెప్పినా అది నమ్మాలా నమ్మదా అది అనవసరం. మన బుక్కులో రాసింది, గీతలో రాసింది సార్, ఆ బుక్కులో రాసింది, ఇక్కడ చెప్పారు, ఈయన పెద్ద అథారిటీ సార్, ఈయన ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ లో ఎక్స్పర్ట్, ఈయన చెప్తున్నాడు సార్ నీళ్లు తాగొద్దు, మీరు ఆ దాహం వేస్తేనే తాగండి అని చెప్తాడు. ఈ మధ్య యూట్యూబ్ టీవీలో చెప్తాడు, అమ్మ తోడు ఇది చేశారంటే మీరు అయిపోతారంటాడు. ఇంకోటి చెప్తాడు, ఇది జ్యూస్ తాగండి పొట్ట ఐసులా కరిగిపోయింది అంటారు. ఆ వీడియో నేను చూశాను, లక్షల మంది చూస్తున్నారు. నేను ఒక వీడియో చేయబోతున్నా మీ అందరి కోసం. ఇప్పుడు జనరల్ గా ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక లేడీకి ఎన్ని నెలలు పడుతుంది మంచిగా డెలివరీ అవడానికి? ఎన్ని నెలలు పడుతుంది? హలో, 9 months. 9 months, sir. మీ అందరికి ఒక టెక్నిక్ చెప్తాను నేను. 6 నెలల్లో 6 నెలలు ప్రెగ్నెన్సీ చేశాక పండంటి పిల్లోడు సుఖకానుపు కలుగుతుంది. దానికి ఏం చేయాలి చెప్పంటారా? ఇంట్రెస్ట్ ఉందా ఎవరికన్నా? Yes, sir. నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఐ లర్న్డ్ ఇట్. ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా ఎవ్రీ ట్యూస్డే హనుమంతుడి స్వామి గుడి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర స్పెషల్ బొట్టు ఒకటి ఉంటుంది, కొంచెం ఆయిల్ లాంటి బొట్టు, అది బొట్టు పెట్టుకొని తూర్పేపు తిరిగి దండం పెట్టాలా 5 minutes ఎవ్రీ డే. ఎవ్రీ ట్యూస్డే. అలా చేయండి మీరు 3 నెలలు చేయండి. 3rd month నుంచి చేయండి, 6th month కల్లా మంచిగా బిడ్డ పుడతాడు. నమ్ముతారా? లేదు సార్, అది ఎలా నమ్ముతాం? మరి ఇలాంటి వీడియోలే వింటున్నారు అందరూ. ఒక గ్లాస్ జ్యూస్ తాగండి పొట్ట కరిగిపోయి అనగానే టక్కని దాన్ని క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఆదిత్య గారు పాపం ఇంత నోరు బాదుకొని చెప్తున్నారు, మేము చెప్తున్నాం, మా వీడియో 20 మంది వింటారు. అంటే అఫ్ కోర్స్ నాకు ఐ డోంట్ కేర్, విన్నారా లేదా నాకు సంబంధం, చెప్తున్నా. నేను మీకోసం వీడియోలు చేసి పెట్టాను గ్రూప్ లో 300 మంది ఉన్నారు, 20 మంది కూడా చూడరు. ఎవరిని అడిగితే నాకేం చెప్తున్నారు తెలుసా? సార్ సార్ మేము బిజీ సార్, నేను ఆదిత్య గారే ఖాళీగా ఉన్నాం మీకు చెప్పడానికి. సో ప్లీజ్ మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్ యువర్ టైం ఫ్రెండ్స్. నేను చూపించాను కదా, ఐ వాంట్ టు షో యు వన్ వీడియో. సార్ ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి సార్, నేను మాట్లాడొచ్చా ఒకసారి? చెప్పండి. లేదంటే లాస్ట్ లో ఛాన్స్ ఇస్తారా? చెప్పండి. సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకని హ్యాండ్ రైజ్ చేశాను. నో ప్రాబ్లం, అడగండి. ఇప్పుడు 2 meal ప్రాసెస్ చెప్తున్నారు కదా సార్ మీరు, ఈ 2 meal ప్రాసెస్ హైపోథైరాయిడిజం వాళ్ళు కూడా చేయొచ్చా? డాక్టర్ని కనుక్కోవాలి. జస్ట్ 1 minute తీసుకోండి. చెప్తాను, ఐ టెల్ యు. జస్ట్ లిసన్ టు. కనపడుతుందా వీడియో? కనపడుతుందా? Go back. Jump back. కనిపిస్తుంది. Okay, go. వాట్ ఈజ్ ఇమ్యూనిటీ అనేది అంటే మీకు చెప్తున్నాను. Okay. Okay boys, ready? Go. 4 years అప్పుడు
జంపింగ్ ఇన్ సీలో జంప్ చేస్తున్నాడు వాడు. ఓకే డాడీ రెడీ. గుడ్ జాబ్ ద్వారి. చూడండి, ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు హలో ఒక్క నిమిషం ప్లే అటెన్షన్. నాకు 55 ఏళ్ళు వచ్చిన వరకు నాకు ఒక జ్ఞానం. హలో అన్మ్యూట్ చేసుకోండి. నీళ్ళు వస్తుంది ఎవరు హలో మ్యూట్ చేసుకోండి. ఎందుకమ్మా? హలో వినండి. ఉమగారు మ్యూట్ చేసుకోరా. నన్ను తీయండి బయటికి. రాధ్యా సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఏంటంటే మెయిన్ పాయింట్, మనకి నాలెడ్జ్ ఉంటేనే మన పిల్లలకు నేర్పగలం. మనకు నాలెడ్జ్ కావాలంటే మనం టైం స్పెండ్ చేయాలి. నేర్చుకోండి. డౌట్స్ అడగండి. నేను డాక్టర్ని కాదు మేడం, మీరు టాబ్లెట్ వేసుకోవాలా వేసుకోకూడదా ఇవన్నీ డాక్టర్ని కనుక్కుంటే మంచిది. నో సార్, టాబ్లెట్ గురించి కాదు. 2 మీల్ డైట్ చేయొచ్చా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు అని అడుగుతున్నా. మీరు కొన్నాళ్ళు ట్రై చేయండి మేడం. ఎంత మీ హెల్త్ స్కోర్ ఎంత చెప్పండి. నా హెల్త్ స్కోర్ వచ్చి 8 పాయింట్స్ సార్. అంటే 10లో 8 కరెక్ట్ ఉన్నారు. మీరు షేర్ చేశారా గ్రూప్ లో? మీ పేరేంటి? నేను చూడలేదు మీ హెల్త్ స్కోర్. లేదు సార్, నేను గ్రూప్ లో షేర్ చేయలేదు. అంటే టెస్టులు చేయించుకోలేదని నేను షేర్ చేయలేదు. మరి టెస్టులు లేకుండా 8 అని ఎలా చెప్తున్నారు? అంటే మీతో 10 దినచర్య చేశాను సార్, అది చెప్తున్నాను. దినచర్య వేరు. హలో దినచర్య వేరు. సారీ సార్, హెల్త్ స్కోర్ కాదు. దినచర్య. మీ బోట్ లో ఎన్ని క్రాక్లు ఉన్నాయని అడుగుతున్నా. వెయిట్ ఉన్నారా? ఓవర్ వెయిట్ ఉన్నారా మీరు? ఎస్ సార్ ఓవర్ వెయిట్. అది ఒకటి చాలు. కనుక మీరు అందరు నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్. ఇంకెన్ని డౌట్స్? ఎనీ మోర్ డౌట్స్? అదే సార్, హైపోథైరాయిడిజం ఒకటి నా డౌట్. ఉన్నవాళ్ళు 2 మీల్ డైట్ చేయొచ్చా అని అదొక డౌట్. నథింగ్ రాంగ్ మేడం. వినండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోండి, మనం హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది? ఉంటే తినేవాళ్ళం, లేకపోతే పస్తుండేవాళ్ళం. ఇప్పుడే మనకు అన్ని ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఫుడ్ కావాలనుకోండి, మనం బెడ్రూమ్ లో నుండి కిచెన్ కి వెళ్ళిపోతే ఫుడ్ దొరుకుతుంది. కిచెన్ లో లేకపోతే ఫ్రిడ్జ్ తీస్తే ఫుడ్ దొరుకుతుంది. ఫ్రిడ్జ్ లో కూడా ఫుడ్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు రీసెంట్ గా జొమాటోకి ఫోన్ చేస్తారు. జొమాటోలో అర్ధరాత్రి 12 గంటలకు కూడా వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తారు జనాలు. నో వండర్ మన అందరికి బ్యాండ్ పడతానికి కారణం ఇవే. ఎనీ అదర్ డౌట్స్? సార్ యాక్చువల్ గా అంతా ఓకే సార్. ఇప్పుడు హైట్ వెయిట్ అంతా పర్ఫెక్ట్ గా ఉండి వెల్నెస్ టిప్స్ అన్ని ఫాలో అవుతూ కూడా జీన్స్ ప్రకారంగా మనకి ఏదన్నా డిసీజెస్ వస్తే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి సార్? అంతా ఓకే సార్. యాక్చువల్ గా హెల్త్ స్కోర్ ఓకే ఉంటుంది, అంతా ఓకే ఉంటుంది. హైపోథెటికల్ క్వశ్చన్ కాదు. ఏంటి ప్రాబ్లం? మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే జస్ట్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్? జనరల్ క్వశ్చన్ సార్. ఓకే, ఒక్క నిమిషం అండి. మీ అందరికి గుర్తుంది, మీ అందరికి తెలిసి జీన్స్ అంటాం. ఒక విషయం చెప్తా, గుర్తు పెట్టుకోండి. మీకు ఎవరికైనా డయాబెటిక్ వచ్చింది అనుకోండి, మీ షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి, డాక్టర్ ఏం అడుగుతాడు మిమ్మల్ని? అది మీ ఇంట్లో ఎవరైనా మీ నాన్నకుందా? వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వినండి, నాన్నకుందా, అమ్మకుందా, మీ బాబాయిలకి, మీ తాతలకు ఉందా, మీ అన్నదమ్ములకు ఉందా? అడుగుతారా? అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఆ క్వశ్చన్ చెప్పగలరా మీరు? క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు?
వాళ్ళకి ఉంది అంటే మనం ఉంది అని చెప్తాము. వాళ్ళు మనకి ఏదో ప్రికాషన్స్ చెప్పి మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా అది కాదు, ఇది ఆల్రెడీ మీ షుగర్ పెరిగింది, ఎక్కువ ఉంది మీకు షుగర్. మీకు షుగర్ ఎక్కువ ఉంది, షుగర్ ఫాస్టింగ్ షుగర్ 110 ఉంది, వచ్చారు డాక్టర్ అడిగాడు మిమ్మల్ని, మీరు చెప్తారు. ఈ క్వశ్చన్ కి దేనికి ఏంటి సంబంధం? మీకు జీన్స్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది అనుకుంటారు? జీన్స్ వల్ల అని అడిగినందుకు నేను మిమ్మల్ని డౌట్ గుడ్ అడిగాను. క్వశ్చన్, నో ప్రాబ్లం, గుడ్, ఐఎమ్ హ్యాపీ యూ ఆస్క్డ్. మీరు ఒక పాయింట్ చెప్తా వినండి. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది, అన్నదమ్ములకు ఉంది, మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో అందరూ చెప్పులు లేకుండా ముళ్ళబాట మీద వెళ్తున్నారు అనుకోండి, ఎవరికి చెప్పులు ముళ్ళబాట మీద వెళ్తారు. ఓకే, ముళ్ళబాట దాటాక అందరికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటాయా, మీకు ఒకళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయా? అందరికి సేమ్. ఇప్పుడు మన ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, రోజు మనం 20 మిస్టేక్ చెప్పాం కదా, 20లో 10 చేస్తుంటారు. కాఫీలు తాగుతుంటారు, ప్రత్యేక తింటుంటారు, వైట్ రైస్ తింటుంటారు, నిద్రబారు, ఎక్సర్సైజ్ చేయరు. వాళ్ళందరూ అలానే ఉన్నారు, మనం అలానే వచ్చాం. వాళ్ళకి వస్తే మనకు వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు మనం ఇవి ఫాలో అవుతాం కదా సార్, ఇవి ఫాలో వెయిట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. అదే పాయింట్, ఎందుకంటే ఈ పాయింట్ అడుగుతారు. ఎప్పుడైతే మనం మన జీన్స్ వల్ల వచ్చింది అనుకున్నాం అనుకోండి, మనం చేతులు గడిగేసుకుంటాం, నా ప్రాబ్లం ఏమి లేదు, మా నాన్న పోతా మా అమ్మ పోతా నాకు ఈ జబ్బు ఇచ్చిందని వాళ్ళు అనుకుంటాం. పెట్టుకోండి, 90% 95% అంతా మన స్వయంకృత అపరాధం. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఉన్నా కూడా మనకు వచ్చే అవకాశం ఓన్లీ 5%, 10% అంతే. ఓకే సార్. సో డోంట్ వరీ. ఈ పర్టికులర్ మన ప్రాసెస్ 30 వెల్నెస్ సీక్రెట్స్ మీరు అర్థం చేసుకొని ఫాలో అయితే దీనివల్ల ఏం లాభం చెప్పంటారా? 30 వెల్నెస్ సీక్రెట్స్ మీరు అర్థం చేసుకొని 10 దినచర్య ఫాలో అవుతూ 10 డైలీ మిస్టేక్స్ మానుకొని ఈ హెల్త్ స్కోర్ చెక్ చేసుకుంటారు, రెగ్యులర్ గా చెక్ చేసుకుంటారు. దీనివల్ల మీకు ఏం లాభం కలుగుతుంది చెప్పంటారా? మీరు చూసారు అందాక రిపోర్ట్ లో 21 కిలోలు వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారా లేదా? అందరూ హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అయిందా లేదా? సో ఒకటేంటి, ఉన్న జబ్బులు పోతాయి, మళ్ళీ లైఫ్ లో జబ్బులు పడవు, పెట్టుకోండి. మీ అందరికి ఒక విషయం చెప్తాను, నేను ఎస్కార్ట్స్ లో పనిచేసాను కాళ్ళు 2 సంవత్సరాలు, 34 ఏళ్ళు చేశాను. మా కంపెనీ వాడు ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశారు నాకు. రిటైర్ అయ్యారు 2006 లో రిటైర్ అయ్యాక అప్పుడు వాళ్ళు కట్టారు. 2017 లో నన్ను కట్టమన్నారు 25,000. సరే 1 ఇయర్ కట్టా. నెక్స్ట్ ఇయర్ అప్పటికే నేను మారాను, 2014 లో నేను మారాను. 2016 కల్లా నేను బెటర్ గానే ఉన్నా. 2018 నుండి నాకు మా ఆవిడికి హెల్త్ ఇన్సూరెన్సే లేదు, ఒక పైసా కడతలని. కానీ ఇప్పుడు ఏం చేశాను, గత 2 ఇయర్స్ నుండి హెల్త్ యాక్సిడెంట్ పాలసీ అని తీసుకున్నా, 880 రూపాయలు. ఒకవేళ నాకేమైనా యాక్సిడెంట్ అయి నేను మటాష్ అయితే మా ఆవిడికి 10 లక్షలు వస్తాయి. అంటే ఈ జబ్బు చేసి హార్ట్ అటాక్ వచ్చి హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళే ప్రశ్నే ఉండదు. డయాబెటీస్, ఇంతకుముందు నాకు డయాబెటీస్ ఉన్నా, ఇప్పుడు నాది అంత కంట్రోల్ లేకపోయినా టాబ్లెట్ లేకుండా ఉన్నా. అంటే ఇవన్నీ ఫాలో అయితే మనకు బెనిఫిట్ కలుగుద్ది. గత 10 ఏళ్లలో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ 10 out of 10 నేను ఆల్మోస్ట్ 10 out of 10 చేస్తున్నాను. 10 out of 10 నోవేర్. ఎక్కడ ఈవెన్ ట్రైన్ లో వెళ్ళినా, ఫ్లైట్ లో వెళ్ళినా ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది, 2 సార్లు మల విసర్జన అవుతుంది, 4 లీటర్ ఇల్లు తాగుతాను, ఫ్లైట్ లో నేను ఇంటికి వెళ్ళి తీసి తింటాను, లేదా ఒకసారి వాళ్ళు పెట్టి చెత్త తింటాను, మళ్ళీ ఏం తిన్నాను. దీనివల్ల హ్యాపీగా నాకు నో ప్రాబ్లమ్స్. మీ అందరు కూడా అలా అవుతారు. ఓకే సార్, హెల్త్ చెకప్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలంటే ఎన్ని డేస్ కి, ఎన్ని మంత్స్ కి అని? మీరు ఒక్కసారి ఎందుకు, ఇప్పుడు మనం హెల్త్ చెకప్ ఎందుకు చేసుకుంటాం చెప్పండి? ఇంకొక ఎగ్జాంపుల్ మీ అందరికి ఇస్తా. మీ అబ్బాయి అంటే మన బాడీలో ఏది ఎలా ఉంది తెలుసుకోవడం కోసమే చేయించుకుంటాం. వినండి ఎగ్జాంపుల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. మీ అబ్బాయి 10th చదువుతున్నాడు. మీ అబ్బాయి ఫ్రెండ్ ఆ రోజు ఇద్దరు మీ అబ్బాయి ఫ్రెండ్ వచ్చారు. మీ అబ్బాయి వచ్చి చెప్తాడు, అమ్మా నాకు మ్యాథమెటిక్స్ లో 60% వచ్చిందని మార్క్స్ షీట్ ఇస్తాడు. వెరీ గుడ్, చూస్తాం. మీ అబ్బాయి వచ్చిన ఫ్రెండ్ 80% ఆంటీ నాకు 80% అని పేపర్ ఇస్తాడు. మీరు ఏమనుకుంటారు, 80% బెటర్ అనుకుంటారా, 60% బెటర్ అనుకుంటారా? 80 సార్. మీరు ఏమనుకుంటారు మనసులో, అబ్బాయి బాగా చదివాడు, మనోడు సరిగ్గా చదవట్లేదు, మనోడు సరిగ్గా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటాం లేదా? 80 బెటరా? మనం ఏమంటాం, 80% ఇస్ బెటర్ దాన్ 60% కదా? హలో, కానీ ఇప్పుడు ఏం చేసాం, మన అబ్బాయిని నీ మార్క్స్ లిస్ట్ తీరా అన్నాం. ఆ అబ్బాయి మార్క్స్ లిస్ట్ వేరే మన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసాం. చూస్తే ఆ అబ్బాయికి ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ లో కూడా 95, 98 తగల. అలాంటి అబ్బాయికి ఇప్పుడు 80 వచ్చింది. 95 వచ్చేవాడికి 80 వచ్చింది. మీ అబ్బాయికి ఎప్పుడు కూడా 40, 45 కంటే ఎక్కువ రావు ఎప్పుడు. ఇప్పుడు వాడికి 60 వచ్చింది. ఇప్పుడు ఎవరు బెటరు? మా అబ్బాయి బెటర్. చూసారా, ఎంతకుముందు ఏమనుకున్నారు మనం ఇలానే. ఇప్పుడు మీరు ఇంత ముందు చెక్ చేసుకున్నారు,
మీ హెల్త్ స్కోర్ 30% ఉంది, ఇప్పుడు 70 బెటర్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోలేదు, మీకు తెలియదు మీ వెయిట్ ఎంత తగ్గాము, బీపీ తగ్గిందా లేదా, టాబ్లెట్స్ మానామా లేదా, మన ఇన్సులిన్ తగ్గిందా లేదా, డి విటమిన్ ఇంతకుముందు 30 ఉంది ఇప్పుడు 70 వచ్చింది, ఇంతకుముందు 40 ఉంది, మన మన ఒక 100 ఉంది మన B12, ఇప్పుడు 600 అయింది. చూసారు కదా, నాకు చూపించాను. దానికని టెస్ట్ చేసుకోవాలి. చెక్ చేయించుకోవాలి. లేదు అవసరం లేదు. ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే చాలు మేడం. యాక్చువల్ గా అందరికి టెస్ట్ కూడా అవసరం లా, ఎందుకంటే మీకు బి విటమిన్ డి అందరికి తగ్గుతుంటుంది. ఆ సప్లిమెంట్లు వేసుకోండి. చాలా మందికి నేను బీద వాళ్ళకైతే కొంతమంది టెస్ట్ కూడా అవసరం లేదని చెప్తా, వాళ్ళ దినచర్య చూసి చెప్తాం అనమాట. ఫాలో అవ్వచ్చు. మీరు డబ్బులు ఉంటే చేయించుకోండి, మంచిది. తక్కువ డబ్బులు ఉంటే 1320 రూపాయలు టెస్ట్ చేయించుకోండి, 7 టెస్టులు చేయించుకోండి, 10 టెస్టులు చేయించుకోండి. డబ్బులు ఇబ్బంది లేదనుకుంటే అన్ని టెస్టులు చేయించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్, ఎనీ క్లారిటీ? ఇప్పుడు అందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ, మన గ్రూప్ లో చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫుడ్ షేర్ చేయండి, చేసేటప్పుడు క్లియర్ రాయండి. ఏమని, మై ఫస్ట్ మీల్ ఐఎమ్ ఈటింగ్ ఎట్ 10 AM. I have taken overnight 14 hours fasting. My health score is 30%, 40%. అలా రాయండి అందరూ. దానివల్ల ఏమవుతుంది, నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓహో ఇదా. అప్పుడు మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మీ హెల్త్ స్కోర్ చేతిలో పెట్టుకోండి, ఫోన్ చేయండి, నాకు అడగండి, సార్ ఇట్లా నాకు ఈ ప్రాబ్లం. అప్పుడు అడుగుతా మీ HbA1c ఎంత ఉంది, అయ్యో నాకు 8% ఉంది. అప్పుడు మీకు సెపరేట్ డైట్ చెప్తాను. మీకు మీ అందరికి గుర్తుంది కదా నేను చెప్పింది, డైట్ ప్లాన్ దేని మీద ఆధారపడి ఉంటుంది, పర్సన్ బట్టి కదా. ఇప్పుడు ఒకరికి బాగా డయాబెటీ ఉంది అనుకోండి, 8%, వాళ్ళు బీభత్సంగా తినడానికి లేదు, వాళ్ళు కంట్రోల్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎస్, ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? హలో. నో సార్. ఓకే, అందరు వీడియోలు ఓపెన్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ అప్ యువర్ వీడియోస్. నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ వీడియోస్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ డాక్టర్ మండే నుండి ఆదిత్య గారు క్లాస్ చెప్తారు. ఏ హోంవర్క్ ఏది ఇచ్చినా మీరు చెయ్యాలి, ఏ రోజు ఆ రోజు ఫుడ్ పెట్టాలి. అలాంటి వాళ్ళే నాతో మాట్లాడండి. ఏ ఫుడ్ చేయకుండా వీడియోలు వినరు, ఏమి నేర్చుకోరు, ఫోన్ చేసి సార్ వాళ్ళ పప్పు తినొచ్చా లేదా రైస్ తినొచ్చా. హలో చెప్పండి సార్, మార్నింగ్ మెసేజ్ పెట్టాను దానికి. హలో చెప్పండి. అదే సార్, లంచ్ బాక్స్ చేసేటప్పుడు టేస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఎలా చేయాలి సార్ డైట్ ఫాస్టింగ్? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు టేస్ట్ ఎలా చేస్తారు నేను చెప్పలేను, తింటే ఒకసారి తిన్నట్టు లెక్కే. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇది ఎట్లాగంటే ఇది ఇట్లా మీరు లిటరల్ గా తీసుకోకూడదు. అయ్యో ఆయన ఏంటంటే సార్ టేస్ట్ కూడా చేయొద్దు అంటున్నాడు, మెంటల్ లాగా ఉన్నాడు అనుకుంటారు. మీరు చేయండి, టేస్ట్ చేయండి, చూసుకోండి, మీ హెల్త్ స్కోర్ చూడండి. మీరు ఆల్రెడీ బండగా ఉన్నారు, ప్రాబ్లంలు ఉన్నాయనుకోండి, అవాయిడ్ చేయండి. అది ఎలా చేయాలి నాకు తెలియదు, ఎలా చెప్పాలో. ఆదిత్య గారు మీరు ఇవ్వగలరా? పిల్లలు వెళ్తారు, టేస్ట్ కొంచెం చేసుకోవాలి, అది కరెక్ట్ పాయింటే. మీరు టేస్ట్ చేయాలి, లేదా పిల్లలు ఏదైనా తిని మిగిల్చారు కొంచెం, అది మొత్తం నోట్లో వేసుకుంటున్నారు. ఇందాక మనం డిస్కస్ చేసాం అది. అది సార్ మామూలుగా నోట్లో వేసుకొని ఉమ్మియొచ్చా సార్ టేస్ట్ చేసి? ఐ డోంట్ నో. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి నెక్స్ట్ క్లాస్ లో మీరు చెప్పండి. మీరు ఫస్ట్ మీ హెల్త్ స్కోర్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక 3 నెలలు ఇదే సీన్ చేయండి, ఇట్లానే చేయండి. సపోజ్ మీ హెల్త్ పారామీటర్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, అంటే అంత ఎఫెక్ట్ అవట్లేదు మీకు. ఒకటి సార్, మెజర్మెంట్స్ కరెక్ట్ గా తెలిస్తే మనకి టేస్ట్ చేసే అవసరం ఉండదు కదా సార్. ఏవైనా క్వాంటిటీ ఉప్పు అవి తక్కువ వేసుకోవటం, ఆర్ ఇంకా ఈటింగ్ విండో కింద మార్చేసుకోవటం. ఎక్స్పెరిమెంట్ చేయండి, చూడండి. అంటే ఒకటి, ఇంత ముందు మనం ఒక 10% ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఒక 80% బెటర్. డోంట్ వరీ. మీరు అంతగా ఇప్పుడు చూడండి, మన అప్రోచ్ ఏముంది, చక్కగా 2 సార్లు తినండి, ఫుడ్ అయినా తినొచ్చు, వచ్చినట్టు ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. చాలా మంది అంటారు, అయ్యో ఇదేంట్రా ఇట్లా ఉంటున్నాడండి, పార్టీలకు వెళ్ళండి, ఐస్ క్రీమ్ తినాలి, నో ప్రాబ్లం, హ్యాపీగా ఫుడ్ తిని వెంటనే ఒక ఐస్ క్రీమ్ తినేసేయండి. అట్లానే రోజు 2 సార్లు ఐస్ క్రీమ్ తినే ప్లాన్ పెట్టుకోవద్దు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పెట్టి స్టాక్ పెట్టుకోవద్దు. ఐస్ క్రీమ్ తినాలనుకోండి, ఆ రోజు ఒక కప్పు కొనుక్కోండి, అంతేగాని ఒక కేజీ ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, మనం తినదాకా నిద్రపోం. సేమ్ స్వీట్స్ కూడా, స్వీట్స్ ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది అయిపోయిందా నిద్రపోం. మాకు ఒక రిలేషన్ ఒక ఉండింది, ఒక రిలేషన్ వచ్చినప్పుడల్లా నాకు స్వీట్స్ తెచ్చింది, మా ఇంటికి స్వీట్స్ తెచ్చేది. 2-3 సార్లు చెప్పి, అమ్మ స్వీట్స్ తేవద్దు, మాకు ఇంట్లో ఉంటే టెంప్ట్ అయిపోతాం అందరం ఉంటే, చెప్పినా కూడా తెస్తానే ఉందన్నమాట. ఓ రోజు అలాంటి తెచ్చి తలుపు బెల్లు కొట్టి ఒక నవ్వు మొహంతో పెద్ద స్వీట్ డబ్బా పెట్టుకుంది. వెంటనే అక్కడ నుండి మా వాచ్మెన్ పిలిచా, సెక్యూరిటీ గార్డ్ పిలిచి వాడి చేతికి ఇచ్చింది. ఇంట్లో బాదుకుందాం, సార్ ఇది స్పెషల్ స్వీట్ సార్, 500 రూపాయలు కిలో.
ఐ సెడ్ నో వి డోంట్ వాంట్. మైండ్ పెట్టుకోండి. ఇంట్లో ఉంటే టెంప్ట్ అవుతాం. ఇంట్లో కూడా అసలు షుగర్ వచ్చి మన ఇంట్లో పెట్టుకోవద్దు. మా ఇంట్లో షుగరే లేదు. ఎవరైనా కాఫీ టీలు అంటే మా ఇంట్లో కాఫీలు లేవని చెప్తాం. వెజిటబుల్ జ్యూస్ చేసి ఇస్తాం వాళ్ళు. చాలా మందికి అలవాటు ఉంటుంది. మరి పొద్దున్న టిఫిన్ చేసే ప్లానే లేదు. ఇప్పుడు మా ఆవిడ ఉంది. పొద్దున్న టిఫిన్ చేసే ప్లాన్ 11 గంటలకు భోంచేస్తాం. సాయంత్రం పూట అసలు మా ఆవిడ కిచెన్‌లోకి వెళ్ళదు. ఎవరైతే కిచెన్‌లో ఉండి రకరకాల వంటలు, వార్పులు ఈ ప్రోగ్రామ్‌లు చూస్తా డిఫరెంట్ ప్రోగ్రామ్‌లు చేస్తారో వాళ్ళొచ్చి వాళ్ళ ఇంట్లో జబ్బులకి వాళ్ళే ప్రోగ్రామ్ పెడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. మధ్య ఈ వంటల ప్రోగ్రామ్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ వెరైటీ ఐటెమ్స్ చెప్తున్నారు. బీభత్సం ఏదో మన రాష్ట్రం విన్నాను. ఐస్ క్రీమ్ కాఫీ హాట్‌గా ఉంటది. ఐస్ క్రీమ్ కోల్డ్. నానా బీభత్సాలు చేస్తున్నారు. అదో పెద్ద కళ. ఆయన లక్షల మంది చూస్తుంటారు ఆ వీడియోలు. హెల్త్ వీడియోలు మటుకు ఎవ్వరు వినరు. ఇందాక చెప్పాను కదా! ఈ జ్యూస్ తాగండి 3 రోజుల్లో పొట్టపోయిద్ది. వెంటనే ఆ వీడియో కనీసం ఒక 1000 మంది చూస్తుంటారు. పే అటెన్షన్. మీరందరూ టైం స్పెండ్ చేయండి. నాలెడ్జ్ నేర్చుకోండి. అట్లని నా యూట్యూబ్ ఛానెల్ నేనే ప్రమోట్ చేసుకోవట్లే. ఐ యామ్ లీస్ట్ బాదర్డ్. నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. మీరు షేర్ చేయండి. ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఎనీబడీ కెన్ టాక్ టు మీ. జస్ట్ కాల్ మీ అప్. మెసేజ్ అవసరం లేదు. ఫోన్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ చేస్తాను. నేను తర్వాత చేస్తాను. ఈ నెక్స్ట్ 4-5 డేస్‌కు మీకు మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సైకిల్ కొత్తలు నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు? బ్రదర్‌నో, మీ నాన్ననో, మీ ఫ్రెండ్‌నో పట్టుకోమంటారు. పట్టుకోకపోతే ఏమవుద్ది? కింద పడతా మోకాళ్ళు పగులుతాయి. పళ్ళు ఇరిగిపోతాయి. ఈ 4 రోజులు నీళ్లు తాగుతున్నాం, వామిటింగ్ వచ్చేస్తుంది. లేదా అన్నం తినలేక కళ్ళు తిరిగిపోతున్నాయి. కాఫీ తాగకపోతే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్ ఉంటది 4, 5 రోజులు. మీ అందరికి ఒక వీడియో పెడతాను. ఇంగ్లీష్ వీడియో వినండి అది. ఐ థింక్ వి మస్ట్ స్పెండ్ సమ్ టైమ్. ఒక్క నిమిషం ఆదిత్య గారు లెట్స్ వెయిట్. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఐ వాంట్ ఇది అందరూ ఈ వీడియో వినండి. చాలా ఇంపార్టెంట్. అది మీకు ఆల్రెడీ మొన్న పెట్టినట్టున్నాను ఒక వీడియో తెలుగు. అది ఇంగ్లీష్ వీడియో తెలుగు వీడియో వినండి. మీరు విన్నారనుకుంటాను. నమస్కారం స్వామి. రోజు పొద్దున్నే ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి. పొద్దున్నే తాగిన తర్వాత 1 గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3ంటికి మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద. 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటి తినకూడదు. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను నా పేరు కూడా మర్చిపోయాడు ఆయన. నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది అన్న మంచి సత్యనారాయణ దగ్గర దేని కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నారు. చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. కొంచెం 5-6 కిలోలు తగ్గుంటాడు. ఫ్రీగా ఉంది, తేలిగ్గా ఉంది. ఇప్పుడు బాగా ఏదైనా కూర్చొని లేవడం అంతమందిలా వంగదాపోయేవాడిని. ఇప్పుడు బాగా వంగటం లేవటం బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. చూడండి అందరూ కూడా నిన్న 70 మంది చేరారు, 30 మంది 50% కట్ అయిపోయారు. నో ప్రాబ్లం. మీ వాళ్ళ ఇంట్రెస్ట్. అందరూ ఈ వీడియో రికార్డ్ చేశాను, మళ్ళీ పెడతాను. మళ్ళీ ఒకసారి వినండి. మంచి అవగాహన కలుగుతుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ మంత్ నుండి ఆదిత్య గారు మీరే చెప్పాలి క్లాస్. ఇందులో బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళు వచ్చి మీరే క్లాసులు చెప్పాలి. రాజారెడ్డి గారితో నేను చెప్తాను. పార్టిసిపెంట్సే క్లాసులు ఇస్తారని. ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరు క్లాసు? ఎవరెవరు ఇస్తారు చెప్పండి క్లాసులు? నేను ఇస్తాను. పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. లావణ్య. వెరీ గుడ్. చేయండి. వెరీ గుడ్. మీరు ఫస్ట్ మీరు ఇంప్రూవ్ అవ్వండి, మీ ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వండి. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? నాకే కాదు అందరికి ఉపయోగిస్తుంది. రేపు సండే కాబట్టి ప్రతి ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి. సో నాన్ వెజ్ విషయంలో డైట్ ఏ విధంగా పాటించాలి అని. అయ్యో హ్యాపీగా తినండి. ఎవరు చెప్పారు? నేను ఏమైనా వద్దన్నానా? హలో, మీరు ఫుల్గా వింటర్లా నేను చెప్పింది. కుమ్మేయండి. అచ్చా, మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మీరు అందరికి చాలా ఇంపార్టెంట్. యూ మస్ట్ నో దిస్. ఐ డోంట్ వాంట్ టు రికార్డ్ దిస్. వెయిట్ ఎ సెకండ్.
ఓకే. ఒక మేడము నాకు 2019లో నా గ్రూప్‌లో చేరిందన్నమాట. ఆమెకి 36 ఇయర్స్ ఉంటుంది. ఆ టైంలో నాకు మెసేజ్ పెట్టింది. సార్ మీది అప్పుడు దినచర్య అంటూ లేదు. 2019లో ఈ పాయింట్ ఉండే వాటరు, అది ఎవరో పంపించారంట. అది చదివి ఫాలో అయ్యాను సార్. నేను ఒక రోజులోనే ఒక 1, 1½ కేజీ తగ్గాను. మీ గైడెన్స్ కావాలని పెట్టింది నాకు మెసేజ్. నేను అమ్మాయితో మాట్లాడాను ఇమ్మీడియేట్‌గా. చేస్తే ఆమెకి 36 ఏళ్ళు ఉంటుంది. ఒక టీచర్ అనమాట ఆమె. ఒక పల్లెటూరులో ఉంటుంది. సరే ఏంటి అని అడిగితే, సార్ ఇట్లా కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది. 2 పిల్లలు నాకు స్కూల్‌లో టీచర్‌గా చేస్తున్నాను. బాగా నీరసంగా ఉంటుంది. రోజంతా నిలబడే మాట్లాడాలి అని చెప్పింది. సరే అమ్మా చూడండి టెస్టులు చేసుకోమంటే అక్కడ ఉంది ఫాస్టింగ్ షుగరు, పీపీ షుగరు, హెచ్‌బీఏవన్సీ 3 టెస్టులే ఉన్నాయి. మనకి 7 టెస్టులు చూసారు కదా! 7 టెస్టులు. ఎవరికైనా గుర్తున్నాయా 7 టెస్టులు ఏంటేంటని? హలో! 7 బ్లడ్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. అందులో ఆమె 2 చేసుకుంది. అది చేస్తే దానిలో ఏం తేలింది? ఆమె ప్రీ డయాబెటిక్ అని తెలిపోయింది. 5.9% హెచ్‌బీఏవన్సీ. సరే ఏం చేశానంటే ఆమె పల్లెటూరులో ఉంటుంది గనక చెన్నై నుండి ఒక ఎనిమా కిట్టు, డి విటమిన్, బి12 సప్లిమెంట్స్ నేను కొరియర్ చేశాను ఆమెకి. ఆమెకేం చెప్పానంటే డైలీ ఏం ఫుడ్ తింటుందో ఇట్లానే పెట్టాలి గ్రూప్‌లో. నా మెసేజ్ పెట్టిందనమాట. అలా పెడుతూ ఉంది. మధ్య మధ్యలో ఆమె గైడ్ చేస్తున్నాను. 1 నెల, 2 నెలలు, 3 నెలల కల్లా తను మెసేజ్ పెడుతుందన్నమాట. ఫోటోలు పెడతా ఉంటుంది తను. ఆ అమ్మాయి 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 5, 6 నెలల కల్లా 20 కిలోలు తగ్గింది ఆ అమ్మాయి. 78 నుండి 58కి వచ్చింది ఆ అమ్మాయి. వచ్చాక ఒకరోజు ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన ఇద్దరు ఫోన్ చేసి, "సార్ మీ మీద నాకు 3 కంప్లెయింట్లు" అని చెప్పింది. ఏంటమ్మా 3 ఏం కంప్లెయింట్ అంటే ఒకటంట ఏం చెప్పింది, "సార్ ప్రోగ్రామ్ చేయడం వలన నాకు నెల ఎళ్లి టైలర్ దగ్గరికెళ్ళి అన్ని డ్రెస్సులు టైట్ చేసుకోవాల్సొచ్చింది. అన్నీ లూజ్ అయిపోయినాయి సార్" అంది. సరే అది కామెడీకి చెప్తుందనుకున్నా. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పింది, "సార్ ఇప్పుడు నా ఇన్నర్ గార్మెంట్స్, బ్రాను తర్వాత అండర్ గార్మెంట్స్ కూడా కొత్తవి కొనుక్కోవాల్సొచ్చింది సార్. అన్నీ లూజ్ అయిపోయినాయి" అని. వారిది భలే ఉందన్న. మూడో పాయింట్ ఏం చెప్పింది, ఇది ఇంకా షాకు. ఆమెకి 2 పిల్లలు. ఒకడేమో 12 ఏళ్ళంట. ఒకడు 11 ఏళ్ళంట. ఇద్దరు హాస్టల్‌లో ఉన్నారండి. ఆమంట సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయాక డెలివరీ అయ్యాక ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదంట. ఇప్పుడు ఆ మూడో నెల అని తేలిందంట. సార్ 12 ఏళ్ల తర్వాత ఈ కామెంట్ ఏంటి సార్? మాకు ఫస్ట్ పిల్లోడు పుడతానికి 10 ఏళ్ళు పట్టిందంట ఆమెకి. ఇప్పుడు అంటే ఏమైంది? ఆమె బాడీ మంచిగా అవ్వటం వలన మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది. సార్ ఈ ప్రెగ్నెన్సీ మేము పెట్టుకోలేము సార్ అని మళ్ళీ దాన్ని అబార్షన్ చేయించుకుంటాను సార్ అని అబార్షన్ చేయించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటాను సార్ అని చెప్పింది. వాళ్ళ ఆయన నా దగ్గర ఫోన్ తీసుకొని ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరందరూ షాక్ అవుతారు. సార్ ఇన్నాళ్ళు ఈ అమ్మాయి సరిగ్గా తినకుండా బాగా మాడి వెయిట్ తగ్గిందనుకున్నాను. కానీ మొన్న మేము ఒక పార్టీకెళ్ళాం సార్. ఆమె 2 బిర్యానీలు లాగిచ్చింది సార్ నా ముందే అని. అందరికి అర్థమైందా పాయింటు? ఇప్పుడు మనం ఏం చేసాం? మనం ప్రాపర్ హైడ్రేషను, ప్రాపర్ ఎలిమినేషను, న్యూట్రిషియస్ ఫుడ్, చెత్త తినటం ఆపేసాం, స్ట్రెస్ లేకుండా ఉన్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, 7 గంటలు నిద్రపోతున్నాం. ఇవన్నీ మంచివా? చెడ్డవా? చెప్పండి. హలో! ఇవన్నీ ఫాలో అవటం వల్ల మంచి జరుగుద్దా? చెడు జరుగుద్దా? ఆ! మనకున్న ప్రాబ్లమ్‌లు పోతాయి. మనకు నేను ఈ ప్రోగ్రామ్ 2014లో రాజుగారి బుక్ ఒకటి చదివి నేను ఫాలో అవ్వటం వలన నా ప్లాన్ ఏంటంటే నా షుగర్ ఎలా పోగొట్టుకోవాలనుకున్నా. ఇది ఫాలో అవుతున్నాను 3 నెలలు, 4 నెలలు కానీ నాకేం తెలుస్తుంది, నా పొట్ట కరిగిపోయింది. చూసారు కదా అందరు నా ఫోటో. పొట్ట కరిగిపోయింది. బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోయింది. కిడ్నీ స్టోన్ తెలియలే కిడ్నీ స్టోన్స్ ఎక్కడ ఉన్నాయో. బీపీ నార్మల్ అయిపోయింది. బాగా యాక్టివ్ ఎనర్జీగా వచ్చింది. ఒకప్పుడు నేను స్విమ్మింగ్‌కెళ్తే 2, 3 రోజులు దగ్గు, జలుబు ఉండేదన్నమాట. ఆ తర్వాత గత 10 ఏళ్ల నుండి వానలో తడిసినా జలుబు రాదు. మీరందరూ కూడా ఈ 1 మంత్, 2 మంత్ చేసి అందరూ వానలో తడిసి డాన్స్ ఏస్తే మీరు వీడియోలు పెట్టండి. పెడతారా? వానలో ఎళ్ళటానికి భయపడతారా అప్పుడు? హలో! హలో! భయపడకూడదు. ఇమ్యూనిటీ పెరుగుద్ది. దగ్గు అనే ప్రశ్నే ఉండదు. కరోనా టైంలో అందరూ కరోనాకి భయపడి టెన్షన్ అయిపోయారు. మా మనోళ్ళు అప్పుడు ఇండియాలోనే ఉన్నారు. పార్క్‌లో మేమే ఉండేవాళ్ళం పార్క్‌లో. ఎవ్వడు వచ్చేవాడు కాదు పార్క్. అందరూ టెన్షన్‌తో ఉండేవాళ్ళు అన్నమాట. అంటే అట్లనే గొప్ప అని చెప్పట్లా నేను. చెప్తున్నాను యూ డూ ద రైట్ థింగ్స్. వెన్ యూ డూ ద రైట్ థింగ్స్ వాట్ విల్ హ్యాపెన్? రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ డూ రాంగ్ థింగ్స్ యూ విల్ గెట్ ఇంటు హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే? ఎనీ మోర్ డౌట్స్? Sir, I have one doubt, sir. Yes. So physical Sir, exercise daily walking. చెప్పండి. Sir, physical exercise ante walking better antara sir, or else something like gym or aerobics or yoga ఏది ప్రిఫర్ చేయొచ్చు sir? ఏదైనా మీ ఇష్టం అండి. వాకింగ్ చేస్తే మంచిదే.
ఎక్సర్సైజ్ చేయండి, గేమ్స్ ఆడండి, స్విమ్మింగ్కి వెళ్ళండి, శుభ్రంగా సినిమా పాటలు పెట్టుకొని డాన్స్ వేయండి, తెగదీసేయండి, టీవీ పెట్టుకోండి, శుభ్రంగా డాన్స్ వేసుకోండి, తలుపులు వేసేసుకోండి. కంప్లీట్ మీరు బాడీలో మనకి ఎన్ని జాయింట్లు ఉంటాయో తెలిసి ఎవరైనా చెప్పగలరా? హౌ మెనీ జాయింట్స్ వీ హ్యావ్ ఇన్ ద బాడీ? బాడీలో ఎన్ని జాయింట్స్ ఉంటాయి? మన డోర్ ఉంది కదా, డోర్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, దానిలో ఎన్ని జాయింట్స్ ఉంటాయి? హలో, ఒక్కటే, ఓపెన్ క్లోజే. హింజులు 3 ఉంటాయి, అంటే పొడుక్కుంటాం వల్ల 3 పెడతారనమాట, కరెక్ట్ బ్యాలెన్స్ కూడా. ఒకటే మూమెంట్, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. కానీ మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి చెప్పగలరా ఎవరన్నా? హౌ మెనీ జాయింట్స్? తెలియదు సార్. 300 జాయింట్స్. అసలు అద్భుతం మన బాడీ. మన బాడీ ఒక ఆయన 5 అడుగులు 5 feet 6 inches ఉంటాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక సూట్ తీసుకొని దానిలో కూర్చొని చేసుకున్నాడు లోపల. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ఇప్పుడు ఏమవుతుంది మనందరికీ? ఇప్పుడు నిలబడి బెండ్ బెండ్ అవ్వకుండా మనం మునికాడు మన చిటికిన వేలు పట్టుకోలేము. ఆ బెండింగ్ కూడా అవ్వట్లా మనలో. ఎక్సర్సైజ్ చేయండి, డాన్స్ వేయండి, భరతనాట్యం నేర్చుకోండి, కథాకిది సింపుల్ గా ఏదో ఒకటి చేయండి. 1 hour కన్ఫామ్ గా మినిమం చేయాలి ఎవ్రీ డే. మెట్లు ఉన్నాయి అనుకోండి, 10 సార్లు ఎక్కండి పైకి కిందకి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ 3rd floor, 5th floor వరకు పైకి కిందకి 5 సార్లు పరిగెత్తుతా ఇన్ అబౌట్ 6 minutes. అంటే 25 story బిల్డింగ్ పైకి ఎక్కి దిగడం అనమాట. నార్మల్ ఉంటుంది అప్పుడు కూడా. ఎందుకని? ప్రాపర్ హైడ్రేషన్. మన 6 అడుగులటువంటి చెత్త పైపు ఉన్నటువంటి మల విసర్జనలో 2 సార్లు ఎప్పుడైతే మల విసర్జనకి వెళ్తామో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, ఓకే సార్. యా, ఎనీ మోర్ డౌట్స్? ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్? మీరు సాల్ట్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉంది సార్? ఏమి లేదు, చక్కగా హ్యాపీగా టేస్టీగా చేసుకోండి. కాకపోతే ఈ వైట్ సాల్ట్ వాడొద్దు, టాటా సాల్ట్ వాడొద్దు, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. మన హిమాలయన్ సాల్ట్ వస్తుంది పతంజలిలో, అది కూడా కల్లుప్పు లాగా ఉంటుంది, అది కొనుక్కోండి. పౌడర్ కొనొద్దు, పౌడర్ అంతా అందులో కూడా బాగా కల్తీలు ఉంటాయి. చేసుకోండి, హ్యాపీగా టేస్టీగా తినండి. ఆ నూనె చక్కగా గానుగాయలు వేసుకోండి, హ్యాపీగా నెయ్యి వేసుకోండి. కొంతమంది ఏం చెప్తారంటే నూనె వద్దు, ఉప్పు వద్దు అంటారు. అది అంత అవసరం లేదు, అంత సీన్ లేదు. కొన్ని విషయాల్లో ఉపయోగపడుద్ది. కానీ అంత ఇప్పుడు చూడండి, ఆపరేషన్ చేస్తే మంచిది, నట్ బోల్ట్ వేస్తే, కానీ అవసరం లేదు కొంతమందికి కదా. చిన్న బెనికింది అనుకోండి వాళ్ళకి. అప్పుడు సపోజ్ మీకు హై బీపీ ఉంది, బాగా బీభత్సంగా షుగర్ ఉంది, బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు, కొంచెం షుగర్ తగ్గటం వల్ల, సాల్ట్ తగ్గటం వల్ల కొంచెం లాభం ఉంటుంది, నో డౌట్. అట్లాగని టేస్ట్ లేకుండా ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? అందరూ గ్రూప్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ టాక్ ఎలా ఉంది మీకు? డౌట్స్ అడగండి. గ్రూప్ లో యాక్టివ్ గా లేకపోతే ఐ విల్ నాట్ గివ్ అనదర్ క్లాస్. ఈ మంత్ లో బై మిడిల్ ఆఫ్ ద మంత్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. మళ్ళీ ఆదిత్య గారు చెప్తే నేను మళ్ళీ ఒక క్లాస్ ఇస్తాను, రివైజ్ చేస్తాము. ఎప్పుడు చేస్తారంటే గ్రూప్ లో యాక్టివ్గా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడతాను. గ్రూప్ లో ఎవరైతే రోజు వాళ్ళ ఫుడ్ 2 టైమ్లు ఫుడ్ షేర్ చేయాలి, దినచర్య ఎంత చేస్తున్నా చేయాలి, హెల్త్ స్కోర్ చేసుకోవాలి, డౌట్స్ అడగాలి. అడుగుతారా అందరూ? సార్ వైట్ రైస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఏమన్నారు? రైస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకు? ఎవరు చేయమన్నారు? వైట్ రైస్ తినమాకండి, వీళ్ళంత తక్కువ తినండి. వైట్ రైస్ అసలు తినమాకండి. బ్రౌన్ రైస్ తినండి, బ్లాక్ రైస్, డిఫరెంట్ రైస్ తినండి, మల్టీగ్రేన్ చపాతి. వైట్ రైస్ ఈజ్ లైక్ ఏ షుగర్, పెట్టుకోండి. ఇంట్లో వైట్ రైస్ వాడొద్దు. అంటే 1 రోజు 2 రోజులకి ఏం అవ్వదు, కాకపోతే లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం. వాట్ ఇస్ ది డిఫరెన్స్? అంటే వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి డిఫరెన్స్ ఏముంటది? చూడండి, ఇవన్నీ డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మీకు. బ్రౌన్ రైస్ తింటే మంచిది, వైట్ రైస్ లైక్ షుగర్, వరకు అవాయిడ్ చేస్తే మంచిది. మీరు తర్వాత స్పెసిఫిక్ నాతో మాట్లాడండి. మనం చెప్పినటువంటి పాయింట్స్ లో ఏమైనా డౌట్స్ అడగండి. అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తారా గ్రూప్ లో లేదా? హలో, అందరూ ఆడియోలు ఓపెన్ చేయండి, వీడియోలు ఓపెన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద వీడియోస్ అండ్ ఆడియోస్. all of you open it. We are going to close it. Anita garu, you have not opened. Please listen to me. I hope you are listening. Anasuya garu, Rameshwari, Sarita, Svala, అందరూ అటెంటివ్ గా ఉండండి. టీవీ ప్రోగ్రామ్ ఆన్ చేసుకొని మీ పనులు ఉంటే ఉపయోగం లేదు. స్పెండింగ్ చెప్పండి. సార్ స్లీప్ మినిమం 7 hours ఉండాలని చెప్పారు కదా సార్. ఎవరు చెప్పారు? నో 1 second. ఎక్కడి నుంచి 7 hours ఉండమని చెప్పాను చెప్పండి. సార్ నిన్న వినండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
2 సార్లు బాగా ఆకలేసినప్పుడు తినండి. ఏ టైంలో తినాలి మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఇందాక డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్పారు, బ్యాంకులో డీజీఎం గారు ఏం చెప్పారు ఆయన? మధ్యాహ్నం 1:00 తింటున్నాడు, నైట్ 9:00 తింటాడు. మన జనాలు అందరూ ఏం చెప్తారు? బ్రేక్ఫాస్ట్ 7:00 తినండి, నైట్ డిన్నర్ 6 లోపు తినండి అంటారే. కానీ ఆయన నైట్ మధ్యాహ్నం 1:00 తిని నైట్ 9:00 తిన్నవాడు ఏం చెప్పాడు? కేజీ తగ్గాడా లేదా? yes sir. సో ఇక్కడ ప్రాబ్లం అది కాదు. అంటే అట్లని 9:00 తినడం బెటర్ అని చెప్పట్లేదు. ఆయన ఆఫీస్ పని ఆయన కుదరట్లేదు. కాకపోతే ది బెస్ట్, నేను ఒక సింపుల్ గా చెప్తాను వినండి. నేను చెప్పేటువంటి నా దినచర్య, అందరు పే అటెన్షన్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను పొద్దున్నే 4:30కి లెగుస్తాను. లెగిసిన వెంటనే 1.25 లీటర్ నీళ్లు తాగుతాను. తాగిన వెంటనే 2-3 మినిట్స్ టాయిలెట్ వెళ్ళిపోతాను. టాయిలెట్ కూడా 2-3 మినిట్స్ లో అయిపోతుంది. దగ్గర స్నానం చేస్తాను. ఆ తర్వాత ఐ విల్ లిసన్ టు యూట్యూబ్ టాక్స్ అన్నమాట, హెల్త్ గురించి, యోగా గురించి, స్పిరిచువల్ వీడియోస్ వింటుంటాను. 6:00 పార్క్ వెళ్ళిపోతాను. 6 to 7 రన్నింగ్ చేస్తాను. అక్కడ 7 ఇంటికి వచ్చి 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1.25 లీటర్ నీళ్లు తాగుతాను. రెండోసారి మల విసర్జన అయిపోతుంది ఇమీడియట్ గా. ఒక 9 అలా డాబా మీదకి వెళ్ళి ఎండలో కాసేపు చక్కర్లు వేస్తాను డాబా మీద. ఒక 11:00కి 10:30కి వెజిటేబుల్ జ్యూస్ తాగుతా. వెజిటేబుల్ జ్యూస్ అయిపోయాక 11-11:30కి ఫస్ట్ మీల్. గ్రూప్ లో చాలా సార్లు పెట్టాను. 11:30కి మీల్ తిన్నాక మళ్ళీ 11:30 ఒక 12-12:30కి ఒక 1 అవర్ పడుకుంటాను. 1:30కి లేచి మళ్ళీ సాయంత్రం 6-7 లోపు 2 లీటర్ నీళ్లు తాగుతాను. 7-7:30కి డిన్నర్ తినేస్తాను అన్నమాట. డిన్నర్ లో జనరల్ గా ఫ్రూట్స్ లేకపోయినా కూడా ఇంట్లో ఏది ఉంటే రైస్ కానీ ఏదైనా తినేస్తుంటాను. ఈవెన్ దెన్ ఐ హ్యావ్ ఎ డయాబెటీస్, ఐఎమ్ 7.3% HbA1. ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇట్. ఇది నా దినచర్య. ఇప్పుడు ఇందులో ఏమేం చేసాము? 4 లీటర్ నీళ్లు తాగాము, 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాము, 1 అవర్ బిస్క్ వాక్ అయిపోయింది, 2 సార్లే తింటున్నాం, మధ్యలో కాఫీ టీలు తాగట్లేదు, 7 అవర్స్ శుభ్రంగా నిద్రపోతున్నాం. అవునా కాదా? సో దానివల్ల నా హెల్త్ ఇంప్రూవ్ అయిందా లేదా? అందరూ ఇదే ఫాలో అవ్వండి. ఇంట్లో మీరు ఫాలో అవటంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి పావని గారు, డౌట్ ఏంటి? సార్ ఇప్పుడు మీరు వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నా అన్నారు కదా మార్నింగ్. అవును అది తిన్నట్టు కాదా? అవును తిన్నట్టే తిన్నట్లే. ఇప్పుడు ఎట్లాగంటే, ఇప్పుడు మీ కాలు బాగుంది, అంతా నార్మల్, మీరు పరిగెత్తొచ్చు కదా. అదే మీకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పరిగెత్తమంటావా? చెప్పండి. పరిగెత్తలేదు. ఇప్పుడు సపోజ్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి వద్దాం. అందుకే చెప్పాను కదా, ఇప్పుడు ఎవరికి నార్మల్ గా క్లాత్ గుడ్డ వేయాలి, ఎవరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయాలి, ఎవరికి ఆపరేషన్ చేయాలి, దేని మీద ఆధారపడి ఉంది? బాడీ కండిషన్ మీద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు జనరల్ గా లేదు ప్రాబ్లము. వెజిటేబుల్ జ్యూస్ లో తక్కువ హనీ వేసుకొని తాగుతాను. వెజిటేబుల్ జ్యూస్ తాగితే ఏంటి లాభం చెప్పండి? అందులో మంచి న్యూట్రిషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ నుండి ఆదిత్య గారు చెప్తారు మీకు మంచిగా డీటాక్స్ ఎలా చేసుకోవాలి, వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలి, ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలి, ఓన్లీ ఫ్రూట్ డైట్ ఎలా చేయాలి, ఫాస్టింగ్ ఎలా ఉండాలి, చాలా క్లాసులు ఉన్నాయి. అందరూ చాలా అటెంటివ్ గా వినండి, డౌట్స్ అడగండి, క్లాస్ లో షేర్ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ మోర్ డౌట్స్? అందరు ఇంకా చాలా మంది వీడియోలు ఓపెన్ చేయాల. ఐ థింక్ ఐఎమ్ మేకింగ్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. వీళ్ళందరూ ఫోటో తీసి పెట్టుకుంటాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్ టు దెమ్. ఎవరు? లావణ్య గారు, మోనిక, వై డోంట్ యు ఓపెన్ అప్ ఆల్ ఆఫ్ యూ? జయ భారతి, జ్యోతిర్మయి, అనిత, ఆరతి, రోజా. Friends, Sir, it is unable to open video while no problem. Don't worry. Don't worry. మీరు అందరూ గ్రూప్ లో రెస్పాండ్ అవుతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. కంపేర్ టు మిగతా గ్రూప్స్ కన్నా మీ గ్రూప్ చాలా యాక్టివ్ ఉంది. మన గ్రూప్ గోల్ ఏంటి చెప్పండి? మన గ్రూప్ గోల్ ఏంటి? వెయిట్ లాస్ అవ్వాలి. To improve హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి. to improve health. ఇంకా లైఫ్ వితౌట్ మెడిసిన్స్. Lifestyle without medicines. ఇంకా ఇప్పుడు సింపుల్ ఏం చెప్తారు? మా అబ్బాయి ఇంత ముందు కొంచెం అత్యవసర మార్కులు వచ్చాయి, పాస్ మార్కులు వచ్చాయి, ఇప్పుడు మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, లేదా మా అబ్బాయికి డిస్టింక్షన్ వచ్చింది అంటావా? అలానే ఇప్పుడు మీ అందరు హెల్త్ స్కోర్ జనరల్ గా 30-40% ఉంటుంది. మీరందరూ డబల్ అవ్వాలా, 40% 80% అవ్వాలా. అందరికి అవుద్ది. ఎప్పుడు అవుద్ది? మీరు కమిట్మెంట్ ఉంటేనే, మీరు వీడియోలు ఓపెన్ చేసుకొని రెస్పాన్స్ చేసి నేర్చుకుంటేనే అవుద్ది. అవునా కాదా? హలో, అవును సార్, అవును సార్. సో ప్లీజ్ మీరు డోంట్ హెజిటేట్. చూడండి, ఆదిత్య గారు డాక్టర్, నేను డాక్టర్ కాదు, కానీ మీ ప్రాబ్లమ్లు షేర్ చేస్తే మీకు ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వగలం మేము. ఓకే, చలో, ఆల్ ద వెరీ బెస్ట్, మై గుడ్ విషెస్. అందరు ఫీడ్బ్యాక్ ఇస్తారా గ్రూప్ లో? ఈ క్లాస్ ఎలా మీకు, ఈ క్లాస్ లో నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమైనా మనం ఎక్కువ సుత్తి వేసానా మీకు, మిమ్మల్ని ఏమన్నా అంటే కొంచెం హర్ట్ చేశానా, లేకపోతే మీకు ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేం పాయింట్స్ ఎలాబరేట్ చేయాలి చెప్పండి.
నేను ఆల్మోస్ట్ 30 వెల్నెస్ సీక్రెట్స్ కవర్ చేశాను. మీరు అందరూ ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏమున్నాయో మీరు రాయండి. నేను ఒక 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 2 పేజీలు ప్రింట్అవుట్ పెడతాను, మీరు అందరూ ప్రింట్ తీసుకోండి. అది అందులో ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఉన్నాయి, 3 స్లైడ్స్ ఉన్నాయి, అవి పెట్టుకోండి ఇంట్లో, ప్రింట్ తీసి పెట్టుకోండి, అది చదవండి, మళ్ళీ చదవండి చదవండి చదవండి, క్లారిటీ వస్తుంది. వీడియోలు వినండి, క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు ఎల్కేజీ ఏబిసిడీలు అందరికి నేర్పించేవాడు ఫుల్గా. ఆదిత్య గారు మీకు పోయిటరీ రాపిస్తారు, మ్యూజిక్ నేర్పిస్తారు, పాటలు పాడగలరు. అర్థమైందా? ఇది లేదనుకోండి మీరు వేస్ట్. ఇది లేకుండా మీరు మిగతా ఏమి నేర్చుకోలేరు. దిస్ ఇస్ ద ఫౌండేషన్, దిస్ ఇస్ ద బేసిక్. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. యా ఓకే, ఓన్లీ 4 చెప్పారు, మిగతా ప్రోగ్రామ్ లో ఏమైనా నచ్చలేదో చెప్పండి, టెల్ మీ, సో ఐ విల్ ఇంప్రూవ్ ఫర్ ద నెక్స్ట్ టైం. లేదు సార్, చాలా యాక్టివ్ గా ఉంది. నో సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియో మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను, మీరు మళ్ళీ ఒకసారి వినండి, వాళ్ళకి షేర్ చేయండి. మీరు నెక్స్ట్ టైం క్లాస్ ఇవ్వాలంటే మీకు ఇది బేసిస్ అన్నమాట. మీరు కూడా ఇలానే చెప్పాలి. మీ అందరికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలంటే మీ మెయిల్ ఐడి పెట్టండి, మీకు పెడతాను. ఇప్పుడు మీరు చేసిన పవర్ పాయింట్ అంతా మీకు పెడతాను. మీరు నెక్స్ట్ టైం మీ సొసైటీలో క్లాసులు ఇవ్వండి, ఫ్యామిలీ క్లాస్ ఇవ్వండి, వేరే క్లాస్. నా గ్రూప్ లో 2-3 డైటీషియన్స్ నౌ దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఒక ఆమె అయితే నెలకు 5-6 వేలు వస్తుందంట ఆమెకి, పేషెంట్ కన్సల్టేషన్ ఇస్తుంది. నేను ఆదిత్య గారు ఫ్రీగా ఇస్తున్నాం మీ అందరికి. కనుక మీరు కూడా ఎవరికైనా కొంచెం డబ్బులు సంపాదించాలంటే ఆలోచన ఉంటే నేర్చుకోండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో నాతో కాంటాక్ట్లో రండి, నేను మెయిల్లో మీకు అన్ని పెట్టేస్తాను. నేను నేర్చుకున్నటువంటి గత 7 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి 7000 అవర్స్ 2 రోజులు నేర్చుకోవచ్చు. 2 రోజులు మీరు ఆల్మోస్ట్ నేర్చుకున్నారు. ఇవాళ ఈ 2 క్లాసులోనే మీకు ఆల్మోస్ట్ 80% వచ్చిందా లేదా నాలెడ్జ్? హలో, వచ్చింది సార్. 80% నాలెడ్జ్ వచ్చింది. మీరు ఫుల్ గా డాక్టర్ ఆదిత్య గారి క్లాస్ ఫుల్ గా వినండి, మీరు ఆల్మోస్ట్ 90% వెళ్తారు. డౌట్స్ అడగండి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ సండే నైట్ టుమారో. రేపు అందరూ గ్రూప్ లో షేర్ చేయండి. ఐఎమ్ మేకింగ్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఎవరైతే షేర్ చేయలేదో we will remove them from the group. Is it okay? సార్ రేపు సండే కదా సార్, సో కొంచెం ఫుడ్ షేర్ చేయాలంటే మాకే నాకు లేదు మేడం, మీరు ఏది తింటే చేయండి. ఐ వాంట్ టు సీ. అదే తప్పేండి అందులో. ఐఎమ్ ఆల్సో ఈటింగ్ నాన్ వెజ్. లాస్ట్ టైం నేను ఐ వెంట్ ఫర్ పూనా, దే ఆఫర్డ్ మీ బిర్యానీ. ఐ షేర్డ్ ఇన్ ద గ్రూప్. వాట్ ఈస్ రాంగ్? One day I ate my food at 9 PM. I shared it. What is wrong? There is nothing wrong. దీనిలో గొప్ప ఇదనేం కాదు. వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశాను, చాలా మంది వెంటనే కొంచెం 4 ఫ్రూట్స్, 2 ద్రాక్షాలు, తర్వాత ఒక చిన్న ఇది పెట్టుకున్నారు. మనిషి ఉండటానికి 70 కిలోలు ఉన్నాడు. ఇది ఆగదు, మళ్ళీ పొద్దున ఆకలేస్తుంది, తల బీక్కోవాల్సి వస్తుంది. అలా చేయమాకండి. 2 సార్లు తినేటప్పుడు పొట్ట నిండా హ్యాపీగా తినండి. డైటింగ్, ఇది ప్రోగ్రామ్ డైటింగ్ కాదు. డైటింగ్ అంటే ఏమనుకుంటాం చెప్పండి అందరూ? ఇంతకుముందు 4 ఇడ్లీలు తింటా, ఇప్పుడు 2 ఇడ్లీలు తింటున్నాం. మధ్యాహ్నం పూట 4 చపాతీలు తిన్నాం, 2 చపాతీలు తింటాం. అది డైటింగ్. ఇది డైటింగా? నో సార్. It is lifestyle modification. There is no restriction on quantity. There is no restriction on food. మీరు పిజ్జాలు తిన్నారు. మా గ్రూప్ లో ఒక అతను యుఎస్ లో ఉంటాడు. ఆయన 1 month ఓన్లీ పిజ్జాలు తిన్నాడు. 2 సార్లు పిజ్జాలే. పిజ్జా 7 కిలోలు తగ్గాడు ఆయన. కానీ పిజ్జా తినటం వల్ల హెల్త్ ఉండదు, అది వేరే విషయం. న్యూట్రిషన్ ఉండదు, అది వేరే విషయం. అర్థమైందా అందరికి? అందరు వీడియోలు వినండి. వీడియోలు విన్నప్పుడు మీరు దానిలో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు మిగతా వీడియోలు వస్తాయి. మీ అందరూ కూడా మీ యొక్క వీడియో షేర్ చేయండి, మీ ప్యాషన్ షేర్ చేయండి. గ్రూప్ లో వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. ఈ 30 days వీఆర్ గోయింగ్ టు బి ఏ ఫ్యామిలీ. సో ఈ 30 days లో మీరు ఏ డౌట్స్ అడగండి. ఆదిత్య గారు ఎంతో ఓపికగా ఏ క్వశ్చన్ కానీ ఇమీడియట్ గా ఆన్సర్ చేస్తాను. మేడం నాకు కొంచెం బద్ధకం, నేను ఇమీడియట్ గా ఎవరైనా మెసేజ్ పెడితే ఇమీడియట్ కాల్ చేస్తాను, ఎందుకంటే ఐ ఫినిష్ ఇన్ 2 minutes. ఓకే, మీరు ఇందులో ఈ గ్రూప్ లో ఎంతమంది మాట్లాడారు నాతో ఇప్పటి వరకు? సో మెనీ, హౌ మెనీ పీపుల్ హావ్ స్పోకెన్ టు మీ? అనిత సార్. మీరు మాట్లాడారు, చెప్పండి. అనిత, నేను మాట్లాడాను. అనిత, నేను కూడా మాట్లాడాను సార్. వెరీ గుడ్. చూడండి, విత్ ఇన్ 2 days లో ఆల్మోస్ట్ 7-8 మాట్లాడాం. వెరీ గుడ్. ఏంటంటే మన అప్రోచ్ ఏంటంటే మనం తొందరగా నేర్చుకోవాలి. చెప్పాను కదా, మీరు అందరూ సైకిల్ తొక్కుతున్నారు, మీ అందరికీ నేను పరిగెత్తుతున్నా. మీకు అవసరం లేదంటే మీరే పడండి, మోకాలు చెప్పులు పగల కొట్టుకోండి. ఓకే ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఆదిత్య గారు, యూ కెన్ క్లోజ్ ద ప్రోగ్రామ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ ఆన్ సాటర్డే రోజు మీరు అందరూ 1.5 hours స్పెండ్ చేశారు. ఐ అప్రిషియేట్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.